అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జగద్ధాత్రీం అహం దేవీం ఆరిరాధయుషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీ. మార్కండేయ పురాణం సప్తాహ దీక్షతో మనం ఇక్కడ ప్రవచనం చేసుకుంటున్నాం. 6వ రోజు కార్యక్రమంలో గడువు పెట్టాం. ఈ 6వ రోజు కార్యక్రమంలో వాణి, ఆవిడ కూతురు చిన్నవాణి, అసలు పేరు నిశ్చయిన, పొద్దున్న చారుకేసి రాగంలో పాట వినిపించడం వల్ల చారుకేసి అనే పేరు సార్థకం చేశాం. అంచేత తన బృందంతో కలిసి ఓ 2 పాటలు పాడి మనల్ని అందరినీ ఆనందపెట్టింది. శివుడికి చాలా ఇష్టమైనది గానం. అందువల్ల వీరున్నంత వరకు అప్పుడప్పుడు పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి పాటలు పాడి తీరాలని. ఉపన్యాసంలో పద్యాలు గద్యం కింద చదివితే అటువంటి వాడిని శివుడు అనుగ్రహించడం శాస్త్రం. అందుకే ఛందస్సు దాని పేరే. స్వరం లేకపోతే పద్యాన్ని ఏదో సురుచిర సుందరోజ్వల సుశోభిత వాక్సుధలను వెలాడుతున్నది పద్యమా? అలాంటి ప్రవచనం వింటే కూడా పాపం అంటే, చెప్పేవాడికే కాకుండా విన్నవాడికి కూడా పాపం. అందుకని పిల్లలు సంగీత ధ్వనులతో మిమ్మల్ని అందరినీ ఆనందపెట్టారు. దానితో పాటు ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఓ పక్కన శ్రీచరణ్ విజృంభించి ఇటు సంస్కృతం ఇటు ఆంధ్రం రెండింటిలోనూ కూడా ఏమి శ్లోకాలు రాస్తున్నాడో అది పరమేశ్వర కటాక్షం. ఈ ఆలయ ప్రాంగణాన్ని ఒకానొక శుభముహూర్తంలో మారేపల్లి వెంకట శాస్త్రి గారు ప్రారంభించడం, తత్ప్రభావంతో అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అన్నట్టుగా ఇక్కడ అందరూ కూడా ఒకరి నుంచి ఒకరు పండితులు అవుతున్నారు, జ్ఞానం పొందుతున్నారు. నేను కూడా అమెరికా 10 సంవత్సరాలుగా వస్తున్నా 2011 నుంచి మీకు రెగ్యులర్ కస్టమర్ అయిపోయాను. ఎక్కడున్నా శాస్త్రి గారు ప్రతి సంవత్సరం మాకు సప్తాహం ఇచ్చి తీరాలని అనడం, మీరందరూ ఆదరించడం, దానికి తగినట్లుగా పురాణాలు కూడా 18 పురాణాలు ఇక్కడ చెప్పాలని ఒక నిర్ణయం రావడం. 18 పురాణాల్లో ఇప్పటివరకు ఇది 3వ పురాణం. భాగవతం అయ్యింది, కిందటి సంవత్సరం పద్మపురాణం అయ్యింది, ఈ సంవత్సరం మార్కండేయ పురాణంలో గడువు పెట్టాం. అందులో క్రోష్టుకి అనే ఒకనొక మునికి మార్కండేయ మహర్షి చెబుతున్న అనేక విశేష ధర్మాలు కథలు వరుసగా మనం 5 రోజులుగా వింటున్నాం. ఈ రోజు మానవుడికి కటిక దరిద్రతని తొలగించే ఒక అపూర్వమైన కథ, ఉత్తమ మరు చరిత్ర. మరువులలో 3వ వాడి పేరు ఉత్తముడు. మనం వరుసగా మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లా. మొదటి మరువు స్వయంభువు, 2వ వాడు సారోచిషుడు, 3వ వాడు ఉత్తముడు, 4వ వాడు తామసుడు, 5వ వాడు రైవతుడు, 6 చాక్షుషుడు. ఇప్పుడు మనం 7వ మన్వంతరంలో ఉన్నాం. వైవస్వత మనువు ఆయన పేరు. అందుకే రోజు సంకల్పంలో వైవస్వత మన్వంతరి అని చెప్పుకుంటున్నాం. రాబోయేవాడు సూర్య సావర్ణి, ఆ తర్వాత దక్ష సావర్ణి, ఆ తరువాత మేరు సావర్ణి, ఆపై రుద్ర సావర్ణి, ఆ తరువాత బ్రహ్మ సావర్ణి, ఆ తర్వాత రౌచ్యుడు, భౌత్యుడు, ఇలా వరుసగా 14 మంది మనువులు. ఈ మనువుల చరిత్ర విన్నవాడు మాత్రమే భూలోకంలో మానవుడై పుట్టినందుకు దేవతారుణం, పితృదేవతారుణం, సకల దేవతారుణం, ఋషి రుణం, గురు రుణం తీర్చుకున్నవాడు అవుతాడు. ఒక్కసారి మానవుల చరిత్ర వినకపోతే, అంటే మనువులకి సంబంధించిన అంతరాల గురించి తెలుసుకోకపోతే వాడు మానవుడై పుట్టిన అసురుడు అన్నారు. అంటే ఇప్పటి నుంచి మీరు నిజంగా మానవులు అవుతారు. ఇంతకు పూర్వం మీరు మానవులు కాదంటే మనువుల చరిత్ర అంతో ఎంతో వినకపోతే వాడు పేరుకి మానవుడు, కానీ వాడు మానవుడు కాదు అని శాస్త్రం సుస్పష్టంగా మార్కండేయ పురాణంలో చెప్పాడు.
మనువు అనేవాడి సంతానం గనక మనందరినీ మానవులు అన్నారు. మనోహ అపత్యం పుమాన్ మానవ, మనువు యొక్క సంతానం కనుక మనం మానవులం. ఆయన గురించి తెలుసుకోకపోతే వీడు ఎలాగా మానవుడు అవుతాడు? కన్న తల్లికి తండ్రికి రోజు నమస్కారం చేయకపోతే ఆ పుత్రుడు పుట్టినా పుట్టనట్టే. స పుత్ర న పుత్ర, అతడు పుత్రుడు కానీ పుత్రుడు కాదు, భ్రష్టుడు అని పేరు. అందువల్ల మనం ఇంత శ్రద్ధగా మహాత్ములైన మనువుల చరిత్ర వింటున్నాం. ఒకప్పుడు స్వయంభూ మనువు కొడుకులలో గొప్పవాడు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు. ప్రియవ్రతుడు అనేవాడు పెద్దవాడు, ఆ తర్వాత రెండోవాడు ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు, ఒక ఆవిడ సురుచి, ఇంకొక ఆవిడ పేరు సునీతి. సురుచి కొడుకు పేరు ఉత్తముడు, సునీతి కొడుకు ధ్రువుడు. ఇప్పుడు మనం ధ్రువ నక్షత్రం అంటున్నామే, ఆయన పెద్ద భార్య అయిన సునీతి కొడుకు అన్నమాట. అందులో రెండో భార్య సురుచి. రుచి అంటే కాంతి, ధగ ధగ వెలిగిపోతున్న సూర్య భగవానుడి కాంతిని, అగ్నికాంతిని రుచి అంటారు. కానీ మన వ్యవహారంలో రుచి అంటే తినే తిండి మీద, ఎంతసేపు తిండి మీద దృష్టి కనుక ఏదన్నా వస్తువు కాస్త రోట్లో పడగానే రుచిగా ఉందా లేదా అని అడుగుతున్నాం. కానీ ఈ రుచి నిజమైన రుచి కాదు, అసలు రుచి కాంతి. ఈ సురుచి ఎర్రగా సూర్యబింబం ఎలా ఉంటుందో ఉదయిస్తున్నప్పుడు అంత అందంగా ఉండేదట. కొంతమంది ముఖంలో చూడండి ఒక అరుణ వర్ణం ఉంటుందన్నమాట, ఒక్కొక్కటి ముఖం దిక్కుమాల గౌడుగేది వర్ణం. ఏం చేస్తే ఎవరు అదృష్టం వాళ్ళదనుకోండి. ఈవిడ మాత్రం అపూర్వమైన కాంతితో మెలమెల మెరిసిపోతూ ఉండడం వల్ల తండ్రి సురుచి అని పేరు పెట్టాడు. ఆవిడ సౌందర్యానికి మెచ్చుకుని పెద్ద భార్య కంటే చిన్న భార్యను ఎక్కువ ప్రేమగా చూసేవాడు ఉత్తానపాదుడు. ఆ కథ అందరికీ తెలుసున్న కథే. ఒక రోజున సురుచి కొడుకు ఉత్తముడు తొడ మీద కూర్చున్నాడు, తండ్రి తొడ మీద. నిండు సభలో రాజుగారు సింహాసనం మీద ఉండగా నాన్న నాన్న అని తొడ మీద కూర్చున్నాడు. చిన్నపిల్లలు అప్పుడప్పుడు తండ్రి తొడ మీద పూర్వంలో కూర్చునేవారు, ఆ ప్రేమలో ఉండేది. ఇప్పుడు ఈ పెద్ద భార్య కొడుకు ధ్రువుడు కూడా వచ్చి రెండో తొడ మీద కూర్చున్నాడు. వాడు కూర్చున్నాడు కదా అని వీడు కూర్చున్నాడు అన్నమాట, పోటీ పిల్లలకి మధ్యలో. దాంతో సవతి తల్లి సురుచి వచ్చి, మూర్ఖుడా, నీ తండ్రి తొడ మీద కూర్చోవడానికి నీకు అర్హత లేదు. నువ్వు మీ నాన్నగారి తొడ మీద కూర్చోవాలంటే నా కడుపున పుట్టాలి. నా కడుపున పుట్టిన వాడికే రాజ్యార్హత, తండ్రి తొడ మీద కూర్చునే అధికారం ఉంది. నీకు అంతగా మీ నాన్నగారి తొడ మీద కూర్చోవాలనే కోరిక ఉంటే చచ్చి మళ్ళీ నా కడుపున పుట్టు, లేదా విష్ణువు గురించి తపస్సు చేస్తే ఆయన మెచ్చుకుని నేను నా కడుపున పుట్టేలా చేస్తాడు. అప్పుడు మీ నాన్నగారి తొడ మీద కూర్చుంటాం అదిట. ఇంత దారుణంగా ఎవరైనా చిన్నపిల్లలతో మాట్లాడతారా? ఆవిడ కర్మగారి మన యోగం బాగుండి ఒక అపూర్వమైన పురాణ గాథ రావడానికి ఆవిడ అలా తెప్పింది. దానిలో పిల్లవాడు ఆగ్రహించాడు. ఆ క్షణమే మధువనానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనం మధురా నగరం అంటున్నాం చూసారా? ఆగ్రాకి దగ్గరలో, ఢిల్లీకి దగ్గరలో యమునా నదీ తీరంలో ఉన్న మధురా నగరం అసలు పేరు మధువనం. అక్కడే లవణాసురుడు అనేవాడు కూడా తపస్సు చేశాడు. మధువు అని పేరు కలిగిన ఒక మహానుభావుడు చంద్రవంశరాజు అక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయటం వల్ల అతని పేరు మీదుగా ఆ అడవికి మధువనం అని పేరు వచ్చింది. తర్వాత అక్కడ నగరం కట్టారు గనక అది మధుర అయింది. అక్కడికి వెళ్ళాడు ధ్రువుడు. అదృష్టవంతులకి, యోగ జాతకులకి మంచి గురువులు దొరుకుతారు. ఎవడు యోగ జాతకుడు? సద్గురువు దొరికిన వాడు అన్నారు. ఈ ప్రపంచం తల్లకిందులైన ఒకే ఒక్క గురువుని పట్టుకుని అతని ద్వారా మంత్రోపదేశం పొంది కఠోర నిష్ఠతో ఆ మంత్ర జపం చేసినా, తపస్సు చేసినా వాడు ఈ జన్మలోనే తరిస్తాడు. గురువు లేకుండా మాత్రం ఎవడు ధరించడు. అందుకే గురోరంజన్న విద్యతే అని గరుడ పురాణం కూడా చెప్పింది. గురువు కంటే మించిన దేవత మరొకడు లేడు. ఇతడు తపస్సు పెడుతూ ఉంటే నారాయణ స్మరణం చేసుకుంటూ నారదుడు వచ్చాడు. ఇతడు నారదుడికి నమస్కరించాడు. అదృష్టం బాగుంది కదా అని అనుకుని, చిన్నపిల్లవాడికి జ్ఞానం ఉన్నది కనుక. అప్పుడు ఆయన అన్నాడు, నాయన తపస్సు కోసం బయలుదేరావు, తపస్సు అంటే ఇంట్లో కూర్చుని సరదాగా పిల్లలతో ఆడుకోవడం అంటున్నావా, లేకపోతే వేళ కింద భోజనం చేయటమా, టిక్కు టిక్కని రిమోట్ నొక్కుంటూ టీవీ సీరియల్స్ చూడటం అనుకుంటున్నావా నాయన? అది క్రూరమైన మృగాలతో నిండిన వనం. ఆ వనంలో భయంకరమైన సింహాలు, పులులు ఇటువంటివన్నీ మీద పడతాయి. ఆహారం ఉండదు. ఎండకిండి చలికి వణిగిపోతూ, వానకి తడిసిపోతూ ఎలా ఉంటావు చిన్నపిల్లవాడు అంటే, చచ్చిపోయినా పర్వాలేదు కానీ తపస్సు చేసి విష్ణువుని మెప్పిస్తాను, నేను మా నాన్నగారి తొడ మీద కూర్చోవాలనే కఠోర నియమంతో ఉన్నాను, నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు వీడు ఎవడో కారణ జన్ముడు అనుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని ఇచ్చాడు నారదుడు. ఆ మంత్ర జపం చేశాడు ఆయన. ఇక్కడే ఉందో తమాషా.
ఈ ధ్రువుడు తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఆ వెడుతూ ఉంటే దారిలో ఒక మర్రి చెట్టు కింద కూర్చుని బాగా గెడ్డాలు మేసాలు నెరిసిపోయి ముసలి ఒగ్గైపోయిన ఒక ఋషి కనబడ్డాడు. ఉఫ్ఫంటే పడిపోయేటట్టున్నట్ట. అంత ముసలివాడు, చర్మం వేళ్లాడిపోతున్నది, కళ్ళు లోతుకుపోయాయి. ఆ ముసలి ఒగ్గు, కుమారా ఇలా రా అన్నాడు. ధ్రువుడు దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి స్వామి, నేను తపస్సు పెడుతూ ఉంటే పిలిచారంటే, నీ పట్టుదల నాకు తెలుసు, నీకు నారదుడు మంత్రోపదేశం చేశాడు కాబట్టి తపస్సు చేస్తావు, విష్ణువుని వెప్పిస్తావు, శ్రీమన్నారాయణ కటాక్షం పొందుతావు, వరాలు పొందుతావు. అందువల్ల నేను నిన్ను చిన్న కోరిక కోరుతున్నాను ఆయన. ఎన్నాళ్ళు తపస్సు చేసినా నాకు ఆ విష్ణు దర్శనం అవ్వడం లేదు, కానీ నీకు మాత్రం అవుతుంది, నీ ముఖం చూస్తే తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎన్నాళ్ళు తపస్సు చేశామన్నది కాదు, ఎంత నిష్ఠతో, ఎంత భక్తి విశ్వాసాలతో, తాత్పర్యంతో తపస్సు చేశామన్నది ముఖ్యం. తాత్పర్యం అంటే ఇక భగవంతుడు తప్ప మరొకడు లేడు, వాడిని నేను నమ్ముతున్నాను అని దృష్టి ఇంక ఏ వైపుకి వెళ్ళనివ్వకుండా ఆయన నామస్మరణమే చేస్తే దానికి తాత్పర్యం అని పేరు. అందుకే పూర్వం భక్తి తాత్పర్యములతో నమస్కరించండి అనేవారు. తత్ అంటే ఆయన యందు పరత, లగ్నము చేయడం. నాకు వాడే దిక్కు ఇంకేమీ లేదనుకోవాలి. సహజంగా మానవులు ఎంత కఠోర నియమంతో ఉందామనుకున్నా, శ్రద్ధగా ఉందామనుకున్నా, ఈ మనస్సు మాయలోకి లాగేస్తుంది. అందువల్ల ఏం చేస్తాడు, క్షణాల్లో పక్కన ప్రసాదం తింటూ ఉంటే అటు దృష్టి ఎడుతుంది, వాడెవడో మాట్లాడుకుంటే వాడి చేసి దృష్టి ఎడుతుంది, కూర్చున్నది పురాణం వినడానికైనా సొల్లు కబుర్లు చెప్పుకోవాలనిపిస్తుంది. ఇది మాయ. ఇది తత్పరత ఎలా అవుతుంది, అక్కడ ఉన్నప్పుడు అది తప్ప మరొకటి మన మనస్సుకు రాకుండా ఉండడమే తత్పరత. అదే దాని భావమే తాత్పర్యం. నీ దగ్గర అది ఉన్నది, అందువల్ల నీకు హరిస్మరణ వల్ల హరి కటాక్షం లభిస్తుంది. నాదో చిన్న కోరిక తీర్చు అన్నాడు. ఏం స్వామి అడగండి అన్నాడు. విష్ణువు ప్రత్యక్షం అయ్యాక నా గురించి ఆయన ఒక ప్రశ్న వేయి. నేను 1000 సంవత్సరాలుగా ఈ చెట్టు కింద తపస్సు చేస్తున్నాను, అయినా నాకు మోక్షం లేదు. అసలు నాకు మోక్షం అనేది వస్తుందా లేదా, వస్తే ఎప్పుడు వస్తుంది, విష్ణువుని అడగమన్నాడు. ఈయన అలాగే అన్నాడు. సరే, శ్రీమన్నారాయణుడు ఇతనికి కొంతకాలానికి తపస్సుకు వచ్చుకుని ప్రత్యక్షం అవగానే నాకు వరం కావాలని కోరకుండా ప్రార్థన అయ్యాక నాకు వరాలు ఇచ్చే ముందు నన్ను ప్రశ్న వేయమని పంపిన ఒక ముదుసలి ఋషి ఉన్నాడండి, ఆయనకి ఎప్పుడు మోక్షం వస్తుందో చెప్పండి అన్నాడు. శ్రీ మహావిష్ణువు ఎందుకు ఆ ప్రశ్న వదిలి ఇంకో ప్రశ్న అడిగాడు. లేదండి, ఆయన నేను వచ్చే ముందు బతిమాలాడు, ఆయన కోరిక తీరిస్తే తెరచండి, లేదా నాకు వరాలు ఇవ్వడం అని మాయమైపోండి అన్నట్ట. ఈ మాట ఎవడైనా అనగలడా? ముందు నేను బస్సు ఎక్కియాలి, నేను ముందు విమానంలో దూరిపోవాలి, వాయిదాలు కూడా ఎవడికి వాడే, ముందు అందరికంటే తోసుకుపోయి దండం పెట్టుకుని వెళ్ళాలి, ముందు తీర్థం నాకే ఇవ్వాలి. ఎవరి స్వార్థం వారిది సహజంగా మానవుల లక్షణం. కానీ ఇతడు ఏమన్నాడో తెలుసా, నీవు నాకు ప్రత్యక్షం అవ్వకపోయినా పర్వాలేదు, వరాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా కోసం అక్కడ ఎదురు చూస్తున్న ఋషికి నేను సమాధానం చెప్పాలి, కాబట్టి ఆయన గురించే చెప్పు, తర్వాత సంగతి చూద్దామన్నాడు. అప్పుడు శ్రీహరి నవ్వి, అతనికి మోక్షం కొంచెం కష్టం కాబట్టి అలా అన్నాను. ఆయన మర్రి చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆ మర్రి చెట్టు ఆకులన్నీ వేసవకాలానికి ముందు రాలిపోతాయి, శిశిర ఋతువులో. ఆ ఆకులు ఎన్నో లెక్క పెట్టమను. ఆ తర్వాత వసంత ఋతువు రాగానే మళ్ళీ మర్రి చెట్టుకు చిగురాకులు వస్తాయి, ఆ చిగురాకులు ఎన్నో లెక్క పెట్టమను. ఈ రాలిన ఆకులు, కొత్తగా పుట్టిన ఆకులు ఎన్నో, అన్ని జన్మల తర్వాత అతనికి మోక్షం వస్తుంది అన్నట్టు. ఒకసారి ఆలోచించండి. మర్రి చెట్టు ఆకులన్నీ రాలిపోయినవి లెక్కట్టడమే ఎవడి వల్ల కాదు. మీకు ఓపిక ఉంటే, ఎప్పుడైనా ఖాళీ ఉంటే, అందులో అమెరికాలో ఉండి ఖాళీ ఉంటే ఒకసారి లెక్కెట్టుకోండి. తర్వాత మళ్ళీ చెట్టుకి చిగురాకులు పుట్టాక లెక్క పెట్టడం అంటే అది కష్టమే. అన్ని జన్మల తర్వాత మోక్షం అంటే అసలు అది ఊహించలేము. పాపం ధ్రువుడు కొంచెం చెల్లబుచ్చుకున్నాడు. అరే ముసలాయనకి చెబితే ఏమైపోతాడో, వెంటనే చచ్చిపోతాడేమో గుండాగి అని బాధపడి, ఆ తర్వాత స్వామివారు వరాలు ఇచ్చాడు. తనకి ఎన్ని వరములు ఇచ్చినా దాని మీద దృష్టి కంటే ఈ వృద్ధుడి మీద జాలితో ఆయన దగ్గరికి వెళ్ళాడు. వృద్ధుడు, నాయన హరి కటాక్షం పొందావంటే పొందానండి, కానీ నోటితో మీ గురించి చెప్పలేకపోతున్నాను అన్నాడు. ఏం చేస్తావు, నోటితో చెప్పకపోతే ఇంకెలా చెబుతానైనా చెప్పు అన్నాడు ఆయన. అయ్యా, ఇది వ్యవహారం. మీరు కూర్చున్న చెట్టుకి ఎన్ని ఆకులు రాలుతున్నాయో, మళ్ళీ దానికి ఎన్ని చిగుళ్ళు పుడుతున్నాయో, అవన్నీ లెక్క పెట్టుకుంటే వచ్చే అన్ని జన్మల తర్వాత మీకు ముక్తి అనగానే ఈయన వెంటనే ఎగిరి గంతులేసి నృత్యం చేయడం మొదలెట్టాక. మామూలు నృత్యం కాదు, చిన్నపిల్లలు డిస్కో డాన్స్ చేసినట్టే. ఈయనకి మతిపోయింది.
ఈ మాట వినగానే ఎక్కడ గుండెకి చచ్చిపోతాడో వృద్ధుడు అనుకుంటే ఈయన ఆనందంతో నృత్యం చేస్తున్నాడు ఏమిటనుకుని, ఏమయ్యా నీకేం బాధ లేదా అంటే, ఎందుకయ్యా బాధ, శ్రీహరి మాట అన్నాడంటే అయి తీరుతుంది. మిగతా వాళ్ళు ఎవరికి ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియదు, కానీ నాకు మాత్రం అన్ని జన్మల తర్వాత అయినా మోక్షం గ్యారంటీ, అందుకని గ్యారంటీ కాస్తుంది కాబట్టి నాకు ఆనందం అన్నాడు. ఇది సంతృప్తి అంటే. ఆ సంతృప్తి వల్ల ధ్రువుడు అమ్మయ్య అనుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ధ్రువుడికి పట్టాభిషేకం చేశారు. ధ్రువుడు పట్టాభిషిక్తుడైన కాలంలో అతని తమ్ముడు, ఆ సవతి తమ్ముడు ఉత్తముడు వేటకి వెళ్ళి యక్షుల చేతిలో చచ్చిపోయాడు ఉత్తముడు. అప్పుడు ధ్రువుడు ఆగ్రహోదగ్రుడైపోయి, ధ్రువుడిలో ఒక కోణమే చూస్తున్నాం మనం, తమ్ముడు అంటే చాలా ప్రేమ. ఎప్పుడో సవతి తల్లి ఏదో అందని సవతి తల్లిని గాని తమ్ముడిని గాని ఎప్పుడు చిన్న చూపు చూడరా, నా తల్లి కంటే ఎక్కువని ముందు సురుచికి దండం పెట్టాడు తెలుసా ఆయన ఇంటికి రాగానే. ఎందుకంటే తల్లి నువ్వే కనుక ఆనాడు నన్ను దెప్పి ఉండకపోతే ఈనాడు నేను ఎంత కఠోర దీక్షతో తపస్సు చేసి శ్రీహరిని మెప్పించి వరాలు పొందేవాడిని కాదు. కాబట్టి హరిస్మరణ చేశానంటే, హరి కటాక్షం పొందానంటే నీ అనుగ్రహమే అని ముందు కన్న తల్లి కంటే సవతి తల్లికి దండం పెట్టినవాడు ఆయన. ఆ తర్వాత తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆ తమ్ముడు యక్షుల చేతిలో చచ్చిపోవడంతో చాలా కోపంతో గొప్ప రథం ఎక్కి మరో మంచి ధనుస్సు పుచ్చుకుని ఘోర యుద్ధం చేసి 60,000 మంది యక్షుల్ని చంపేశాడు. అప్పుడు స్వయంభూముడు ప్రత్యక్షమై, మనవడా ఇదేమిటిది, నా వంశంలో పుట్టి శాంతాన్ని పొందవలసిన నువ్వు, శ్రీహరి దర్శనం పొందిన నువ్వు ఒక్క వ్యక్తి చచ్చిపోయినందుకు 60,000 మంది యక్షుడు చంపుతావా? ఎవడో ఒక యక్షుడి చేతిలో నీ తమ్ముడు చచ్చిపోయాడు, వాడి మీద కసితో యక్ష జాతిని నాశనం చేస్తున్నావు. ఎప్పుడూ హింస మంచిది కాదు, మానవుడై పుట్టినందుకు అహింస అన్నిటికంటే గొప్పది. శాంతం వహించనగానే శాంతం వహించి, తాతగారు నా తమ్ముడంటే ప్రేమండి, వాడు లేకపోతే బ్రతకలేను, నా తర్వాత రాజ్యం తమ్ముడికి ఇవ్వాలనుకుంటున్నాను, వాడిని బ్రతికించండి అన్నాడు. అప్పుడు స్వయంభువు బ్రహ్మని ప్రార్థించి ఉత్తముడిని బ్రతికించాడు. తమ్ముడిని వెంట పెట్టుకు తిరిగి తీసుకొచ్చి అతనికి పట్టాభిషేకం చేసి ధ్రువుడు శాశ్వతంగా నక్షత్ర మండలంలో గడిపోయాడు, ధ్రువ నక్షత్రం అయ్యాడు. ఈ ఉత్తముడు 10,000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించాడు ధ్రువుడి తర్వాత. అతనికి ఒక పరమసుందరి బహుళ అని ఒక భార్య వచ్చింది, చాలా అందంగా ఉండేది. ఆ అపూర్వ సౌందర్యాన్ని చూసి దేవతలే ఆశ్చర్యపోయేవారట. కానీ అదేం కర్మమో, ఏ ముహూర్తంలో పెళ్ళయిందో, పెళ్ళైనప్పటి నుంచి ఈ పెళ్ళం రోజు మొగుడిని తెగ తిట్టేది. మహారాజు, పైగా మామూలు మహారాజు కాదు, భూమండలానికి చక్రవర్తి, స్వయంభూముడు అంతటి వాడి మనుమడు, ధ్రువుడి తమ్ముడు. కానీ అయినా ఇంటికి వచ్చేసరికి ఆయనకి చెవాట్లే. అందరూ అట్లు పెడితే ఆవిడ చేవ అట్లు పెట్టేది పాపం. అయినా భార్య మీద వ్యామోహంతో ఆవిడ ఏమన్నా తట్టుకునేవాడు ఆయన. ఒక రోజున ఈ ఉత్తముడితో పాటు చదువుకున్న గురుకులంలో చదువుకున్న తక్కిన విద్యార్థులందరూ మా మిత్రుడు రాజు అయ్యాడని చూడడానికి వచ్చారు. ఆ సమయంలో ఉత్తముడు ఒక చక్కని మద్యాన్ని భార్య చేతికిచ్చి, నా మిత్రుల కోసం నువ్వు కూడా తాగన్నాడు. పూర్వకాలంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి కాస్త పుచ్చుకుంటూ ఉండేవాళ్ళండి. అంటే ఈ మద్యం కాదని, అదొక అపూర్వమైన మధువు. భార్యకి ఇవ్వగానే ఆవిడ యగాదిగా చూసి కాంచన రత్న చషకంపు పుచ్చుకొని బంగారం తాపడం చేయబడిన, రత్నాలు తాపడం చేయబడిన పానపాత్ర పుచ్చుకొని అందులో ఉన్న మధువు అందరూ చూస్తుండగా మూడు మొహం మీద పోసింది. ఇక ఆ పూట ఆగ్రహోదగ్రుడైపోయాడు, అవమానం తట్టుకోలేకపోయాడు. ఇంతవరకు ఇంట్లో నన్ను ఎన్నో రకాలుగా అవమానించింది భార్య, అది ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఎంతమంది మిత్రుల మధ్యలో నా ముఖం మీద మధువు పోసింది, ఇక ఈవిడ్ని క్షమించకూడదనుకుని భటుడిని పిలిచి ఈ క్షణమే ఈవిడ అడవిలో వదిలేయి అన్నాడు. భటులు వెంటనే తీసుకుపోయి కేకారణ్యంలో వదిలేశారు. అప్పుడు కూడా ఆవిడ అమ్మయ్య ఈ భర్త పీడ పోయిందని సంతోషించింది, చెట్టు కింద కూర్చుంది. పాపం ఈ భటుడు వదిలేసి వెనక్కి వచ్చి మహారాజా వదిలేను అన్నాడు. మా ఆవిడ ఏమన్నా ఏడ్చిందంటే, ఏ ఆడవడం ఏంటంటే మీరు ఏడవాల మాట వింటే ఆవిడ ఎంతో సంతోషిస్తోంది, మీ పీడ వెరగడయ్యింది అనుకుంటుంది అనగానే చి అని లోపల ఎంతో కొంత ఇంకా ప్రేమ ఉందిగా, ఆ ప్రేమ కూడా పోయింది. అడవిలో వదిలేస్తే ఏడిస్తే మళ్ళీ తీసుకొద్దాం అనుకుంటాడు ఈయన. కానీ ఆవిడ మాట వినగానే ఇక ఎందుకు లేనని పాపం వదిలేశాడు. ఇది జరిగిన కొద్ది రోజులకి ఈయన సామ్రాజ్యంలో ఒక తమాషా జరిగింది. ఈ రాజుగారు చాలా ఉత్తముడు కదా, అందుకని ఇంటి ముందు రాజభవనం ముందు ఒక ధర్మఘంట కట్టాడు. రాజభవనం అంటే సహజంగా కొలువులో ఉన్నప్పుడు అది మోగిస్తారు,
కొలువులో లేనప్పుడు కూడా ఈయన ఇంటి దగ్గర కూడా గంట పెట్టాడు. ఎవరైనా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆ గంట కొట్టచ్చు. ఎప్పుడు వాళ్ళకి కష్టం వస్తే, కష్టం వచ్చిన వాడు తక్షణం గంట కొడితే ఆ ఘంటానాదం విని రాజుగారు అతన్ని లోపల ప్రవేశపెట్టమంటాడు. వచ్చిన వాడి కష్టం విని తక్షణం ఆ కష్టాన్ని తీర్చేవాడు. అలా ఉండేవారు పూర్వం మహారాజులు అంటే. ఒక రోజున ఆయన తెల్లవారుజామున 3 గంటల వేళ ఇంకొక అరగంట గంట తర్వాత లేవాలి. ఈ లోపే ఒక గంట టంగుటంగని మోగింది ఇంటి ముందు. వెంటనే కాపలా వాళ్ళు ఎవరో బ్రాహ్మడు వచ్చి గంట కొడుతున్నాడండి మీ ఇంటి ముందు కూర్చుని అనగా అతన్ని లోపల ప్రవేశపెట్టు అన్నాడు ఉత్తముడు. వాళ్ళు ఆ బ్రాహ్మణి తీసుకొచ్చారు. ఆయన ఇంచుమించుగా ఒక 40 ఏళ్ల వయస్సు ఉంటుంది. ఒత్తుగా బవిరిగడ్డలతో ఉన్నాడు. మంచి గుండు, మిసమిసలాడిపోతుంది. గుండు కూడా నున్నగా ఉంది. వెనక మాత్రం ఆ మాత్రం పెద్ద పిలక ఉన్నది. పిలకలో ఒక పుష్పం పెట్టుకునేవారు. పూర్వకాలంలో ప్రతి వ్యక్తికి సిగ ఉండాలి. ఆ సిగలో ఓ పువ్వు పెట్టుకునేవారు. ఇప్పుడు చెవులో పువ్వులు పెడుతున్నారు. పూర్వం పిలకలో పెట్టేవారు అనమాట. ఆ పిలక పొరపాటు కూడా ఎవరు ముట్టుకోకూడదు. అందుకే ఎవరినైనా భ్రష్టుడి చెయ్యాలంటే పిలక పట్టుకునేవారు. నీ పిలక నా చేతిలో ఉందంటే ఇది. ఒక్కసారి బ్రాహ్మణుడికి పిలక చేతితో పట్టుకున్నామంటే మనం వాడు చేసిన తపస్సంతా పోతుంది. అందుకని ఎవరు పడితే వాడు పిలకలు పట్టుకునేవారు కాదు. అందుకని అటువంటి శిఖరి పెట్టుకుని పుష్పం పెట్టుకుని విభూతి రేఖలు మెరుస్తూ ఉండగా ఓ విప్రుడు వచ్చాడు. తెల్లవారుజామున మహాత్మా మీరు ఎంత దూరం వచ్చారు, గంట కొట్టారు, ఏం కష్టం వచ్చిందన్నాడు ఉత్తముడు. లేవగానే పలకరించాలి, కానీ ఎంగిలి నోటితో విప్రుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో పలకరించకూడదు కదా. ఎంగిలి నోటతోడ ఎనయే తగు విప్రునినైన గోవునైన. ఎంగిలి నోటితో ఆవుని విప్రుణ్ణి పలకరించకూడదు, ముట్టుకోకూడదు. అందుకని పొద్దున్నే లేవగానే ముఖం కడుక్కుని మాత్రమే ఎవరినైనా పలకరించేవారు. రాజుగారు ముఖం ప్రక్షాళన చేసుకుని మరి వచ్చి పలకరించాడు. అంతేగాని లేవగానే దరిద్ర మొహంతో బయటకు వచ్చి హాయ్ బాగున్నావా అంటే అవతల వాడికి వీడికి కూడా నష్టమట. శాస్త్ర ప్రకారం అది నిషిద్ధ కర్మ. అందువల్ల శుభ్రంగా ముఖం ప్రక్షాళన చేసుకుని అయ్యా ఏమిటి మీ పని అని అడిగితే ఏం చెప్పమంటావు, 3 రోజుల క్రితం నా ఇంటిలో హాయిగా నిద్రపోతున్న నా భార్య మాయమైపోయింది. ఆవిడ లేక బెంగ పెట్టుకున్నాను. నువ్వు రాజుని, మా అందరికీ తండ్రితో సమానం. మహారాజు అంటే కన్న తండ్రితో సమానం. జ్యేష్ఠ భ్రాత, ఇంటికి పెద్దన్న గారు, తర్వాత మంత్రం ఇచ్చిన గురువు, దేశాన్ని పాలించే ప్రభువు, దాంతోపాటు కన్న తండ్రి, పిల్లనిచ్చిన మామగారు. ఈ 5గురిని పంచపితరులు అంటారు. గుర్తుపెట్టుకోండి. 5గురు తండ్రులు ఉంటారు ప్రతి వ్యక్తికి. కన్న తండ్రి ఎలాగో తండ్రి, పిల్లనిచ్చిన కారణం చేత మామగారు కూడా తండ్రితో సమానుడే. ఇంకా 3వది ఉపదేశం చేసిన గురువు గారు. 4వ వాడు అన్నగారు. అది ఇంటికి పెద్దన్నగారు ఎప్పుడు తండ్రితో సమానం. అందుకే అన్నగారికి కూడా నమస్కారం చేసుకోవాలి. ఇక 5వ వాడు దేశాన్ని పరిపాలించే రాజు. నువ్వు రాజులు తండ్రితో సమానుడు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. నా భార్య లేకపోతే నేను యజ్ఞం చేయలేను. నా భార్య లేకపోతే కొన్ని కర్మలకు పనికిరాను. నా భార్య అంటే నాకు ప్రాణం, ఆమెను తీసుకురా అన్నాడు. ఎక్కడైనా పుట్టింటికి వెళ్ళిందేమో కనుక్కోపోయారంటే మా ఆవిడ నాకు చెప్పకుండా అలా వెళ్ళిపోదండి, ఏమంటో నేను తర్వాత వస్తాను అని చెప్పేసి తలుపు తాళం వేసి జేబులో వేసుకు వెళ్ళిపోయే సంస్కృతి మా ఇల్లాలకి లేదు అన్నాడు. ఇంతకీ నీ భార్య ఎలా ఉందో చెప్పు, దాన్ని బట్టి ఆమె ఎలా ఉందో ఊహించుకుని వెతికి తీసుకొస్తానన్నాడు. అప్పుడు ఉత్తముడు, నీ భార్యని తీసుకురమ్మన్నావు, ఆమెను నేను చూడలేదు, పటం ఏదన్నా ఉందా చూపించు, లేకపోతే ఆవిడ ఎలా ఉంటుందో వర్ణించు, ఆ వర్ణనని బట్టి నేను వెతికి పట్టుకొస్తానన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, కుండబొజ్జయు ఒక వాటి గుజ్జురూపు. మా ఆవిడ ఎలా ఉంటుందో చెప్తాను. పెద్ద పట్టు ఉంటుంది, కుండ బోర్లించినట్టుగా పట్టు ఉంటుంది, కొంచెం పొట్టిగా ఉంటుంది, చేతులు పొట్టిగా ఉంటాయి. ఇంకా బరికి తలయులు. మారణ గారు చాలా అందమైన పద్యం రాసేది. బరికి తల అంటే తెలుసు కదా, చింత బరికిలు ఉంటాయి, అలా ఉంటుంది చుట్టూ. ఏతాకు ముళ్ళు, ఏదో రకరకాలైన భయంకరమైనటువంటి వెంట్రుకలు అనమాట. ఇలా నెత్తి మీద బోర్లించినట్టు ఉంటుంది ఆ వెంట్రుకల కట్ట. అప్పుడప్పుడు దర్భలు పట్టుకెడతారు సార్, ఆ దర్భలు నెత్తి మీద పెట్టినట్టు ఉంటుంది ఆవిడ చుట్టూ. ఇంకా అస్తమాటు గోక్కుంటూ ఉంటుంది మా ఆవిడ. నెత్తి మీద చేతులు పెట్టి గోక్కోకూడదని చెప్పాను కదా, ఆ చేతను బర్రు బర్రని గోక్కుంటూ ఉంటుంది. పళ్ళు ఈ ముందుకు కనపడుతూ ఉంటాయి. ఈ కన్ను ఇటు, ఈ కన్ను ఇటు చూస్తుంది. అంటే ఏ కళ్ళు ఏదో చూస్తాయో తెలియదు. అనగా నల్లగంటిది, ఎత్తు పళ్ళది,
పెద్ద పొట్టతో ఉంటుంది. ఇక చర్మము మహిషమి, దున్నపోతుకి ఆవిడికి పెద్దగా తేడా ఉండదు, ఆ రంగులో అని ఈ విధంగా వర్ణించగానే నిజంగా మతిపోయింది ఉత్తముడికి. చాలు చాలు ఇంకా చాలు చాలు, ఆలు సుఖమున్నకో. భార్య అంటే ఆనందం పెట్టడానికి ఈ రూపంతో ఉన్నావండి, పెళ్లి చూపుల్లో వెళ్ళి చూసి ఎలా వరించేవయ్యా అన్నాడు. అనగానే మహారాజా ఎవరికి ఎవరు రాసి పెడితే వాళ్ళతో వివాహం అవుతుంది అన్నాడు. సరే ఇంతకీ నీ భార్య ఇంకా ప్రవర్తన ఎటువంటిది అన్నాడు. ఏం చెప్పంటారండి, మా ఆవిడ రోజుకు 6 సార్లు మాత్రమే ఒక కర్ర పుచ్చుకుని నన్ను కొడుతుంది. రోజుకు 6 సార్లు షట్కాల పూజ, శివుడికి షట్కాల పూజ చేసినట్లుగా మా ఆవిడ. నేను చెబుతున్న దాంట్లో రమ్మంత అతిశయోక్తి లేదు. దానికి మీరు చూడండి, మార్కండేయ పురాణంలో యథాతథంగా ఉంటుంది. ఇది తెగ తిడుతుంది, ఆ నోటికి అద్దు పొదుపు ఉండదు, ఏం మాట్లాడుతుందో తెలియదు, తిడుతుంది, కొడుతుంది. అమ్మో అంత దుశ్శీల మరొక ఉండరు. అనగానే ఏ వెర్రి బ్రాహ్మణానికి ఏమైనా పెచ్చపట్టింది కదయ్యా, అందంగా లేకపోయినా కాపురం చేయొచ్చు, కానీ రోజు తిడుతూ కొడుతూ మొడుతూ ఉండే పెళ్ళంతా ఎలా కాపురం చేస్తాం? వదిలి. నా రాజ్యంలో మంచి పండితులు లేని వాడు చాలా మంది ఉన్నారు, అందులో ఇంకెవడన్నా ఏరుకోరు మంచి పిల్లల్ని పట్టుకొచ్చి నీకు పెళ్లి చేస్తారు, పెళ్లి కావాల్సి వస్తే అంటే మహారాజా అంత తేలిక కాదు, పెళ్ళాన్ని అడుగులు వదిలేయడం కాదన్నాడు. భార్య మీద కోపం వస్తే వదిలేయడానికి అసాధారణ స్థితిలో కూడా ఆ పని చెయ్యకూడదు. నేను వివాహ సమయంలో నాతి చరామి అని ఒక మాట అన్నాను. అతి చరామి అంటే దాటి వెడతాను అని అర్థం. నా అతి చరామి నాతి చరామి, అంతేగాని సంస్కృతం నాదేది అంతే. తెలియక చాలా మంది నాతి అంటే ఆడపిల్ల అనుకుంటారు. నాతి అనే పదం ఆడది అనడానికి తెలుగు పదం అయితేను, నాతి అనేది తెలుగు మాట, అప్పుడు ఆడుది అని అర్థం. కానీ ఇది నాతి చరామి అనేది సంస్కృత పదం. నా అతి నాది సవర్ణ దీర్ఘ సంధి. నా అతిచరామి నాతిచరామి అంటే ఓ భార్యామణి నిన్ను దాటి వెళ్ళను అనగా నిన్ను కాదని తోసేసి నా ఇష్టం వచ్చినట్టు నడుచుకోను అని భార్యకు మాటిస్తున్నాడు. నీకు చెప్పకుండా నా ఇష్టం వచ్చినట్టు ఇల్లు కొనుక్కోను, నీకు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఎయిర్ ఇండియాలో ఇండియాకి వెళ్ళొచ్చేయను, దుబాయ్ వెళ్ళినాను, ఎక్కడికి వెళ్ళినా నీతో పెడతాను, ఏ పని చేసినా నీకు చెబుతాను అని చెప్పాడు అనమాట. ఈ మాట మనం అందరం అంటున్నాం కానీ ఎంతమంది నిలబెట్టుకుంటున్నాం అంటే ఏదో ఇలాంటి మహాత్ములు నా బొట్టు వాడిని పక్కన పెడితే ఎక్కువ మంది ఇలా చెప్పకుండా చేస్తున్నారు కదా. అందుకని అలా చెయ్యకూడదు. నా భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఆవిడ ఎటువంటిదైనా ఆవిడ లేకపోతే నేను ఉండలేదు. రెండవది, ఆవిడ లేకపోతే యజ్ఞం చేయడానికి పనికిరాను. భార్య లేనివాడు సంధ్యావందనానికి పనికిరాడు, భార్య లేనివాడు యజ్ఞములకు పనికిరాడు, భార్య లేనివాడు దానం పుచ్చుకోవడానికి ఇవ్వడానికి పనికిరాడు. అంటే బతికొండగా, భార్య బతికొండగా ఆమెను విడిచిపెట్టేస్తే వాడు కర్మలకు పనికిరాడు. భార్య శరీరం విడిచిపెడితే అప్పుడు వాడికి మినహాయింపు ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో భార్యని విడిచిన వాడు 90 పనులకు పనికిరాడు. 100కి 90 పనులు వాడు చేయడానికి పనికిరాడు. ఒక్క 10 పనులు మాత్రమే చేయడానికి పనికొస్తాయట. అందులో ఒకటి స్నానము, రెండవది భోజనము, మూడవది శయనము, నాలుగవది అధ్యయనము, ఐదవది అధ్యాపనము. వీటిని శిష్యుల ద్వారా వ్యాపింప చేయడము, ఇలాంటి పనులు మాత్రమే తప్ప తక్కినవి చేయకూడదు. ఆయన ఇంకో రహస్యం చెప్పిన, భార్యను విడిచిపెడితే వాడు ఉద్యోగార్హతకు కూడా డబ్బు సంపాదించకూడదు వాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భార్యకు విడాకులు ఇస్తే వెంటనే ఉద్యోగానికి కూడా విడాకులు ఇవ్వాలి, రిజిగ్నేషన్ ఇవ్వాలి. నేను చెప్పలేదు, ఇది ధర్మశాస్త్రం నేను. అందువల్ల నా భార్యను తీసుకురా అనగానే ఒక్కసారి ఉలిక్కి పట్టాడు ఉత్తముడు. వీడు కొంపతీసి నన్ను దిప్పుతున్నాడా? నేను భార్యను అడుగులు వదిలిపెట్టాను, అందువల్ల నేను ఎందుకు పనికిరానని చెప్పడానికి ఈ మాట అన్నాడా అనుకుని, అయినా తప్పదు కదా. సరే నువ్వు చెప్పావు కనుక నీ భార్యని ఇప్పుడే బయలుదేరి వెతికి తీసుకొచ్చి నీకు అప్పగిస్తానని మేరు పర్వతం లాంటి ఒక రథం ఎక్కి మహావేగంగా అరణ్యాలకి బయలుదేరాడు. వెతికాడు, తెగ వెతికాడు, వెతక్క ఎక్కడా దొరకలేదు. కానీ ఒక కేకారణ్యంలో త్రికాలజ్ఞుడు అని ఒక ముని ఉన్నాడు. ఆయన వశిష్ఠ మహర్షికి ఆత్మీయుడు బాగా. ఆ త్రికాలజ్ఞ ముని ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ వెతికినా ఆ బ్రాహ్మణుని భార్య వంటి స్త్రీ కనపడడం లేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ ముని త్రికాలజ్ఞుడు అనగా 3 కాలములను ఎరిగినవాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగినవాడు. ఈయన దగ్గరికి వెళితే అతని భార్య ఎక్కడుందో తెలుస్తుందేమోనని ముని ఆశ్రమం దగ్గర రథాన్ని ఆపి వినయంగా చేతులు జోడించి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి, మహర్షి రావచ్చా అన్నాడు. ఆయన లోపలికి రమ్మన్నాడు. ఈయన ఆశ్రమం లోపలికి వెళ్ళగానే పక్కనున్న శిష్యుడి కేసి తిరిగి ఆ ముని, ఇదిగో స్వయంభవములు మనుమడు ఉత్తానపాదుడి కుమారుడు ఉత్తముడు వచ్చాడు. ఇతనికి
అర్ఘ్యం, పాద్యం, ఆసనం అన్నీ ఇమ్మన్నట్ట. ఈ పక్క శిష్యుడు మహర్షి గురువు గారు, ఇతడు అర్ఘ్యపాద్యాదులకు అర్హుడేనా అన్నాడు. అనగానే ముని వెంటనే కళ్ళు మూసుకుని ఏమి ఇవ్వద్దు కూర్చో అని కూర్చోబెట్టి, ఏం మహారాజా బాగున్నావా అన్నాడు. నేను బాగున్నానో లేదో తర్వాత సంగతి చూద్దాం. నువ్వు నాకు అర్ఘ్యం పాద్యం ఇమ్మని నీ శిష్యుడిని పురమాయించావు. నీ శిష్యుడు నేను అర్ఘ్యపాద్యాలకు అర్హుడు అవునా కాదా ఆలోచించమన్నాడు నిన్ను. నువ్వు కళ్ళు మూసుకుని అర్ఘ్యపాద్యాలు నాకు ఇవ్వాల. అర్ఘ్యపాద్యం అంటే నీకు తెలుసున్నదే కదా. పాద్యము అంటే పాదములు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వాలి. గొప్ప వాళ్ళకి మన ఇంటికి రాగానే మహాత్ములకి గౌరవం ఏమిటంటే చెంబుతో నీళ్లు పట్టుకొచ్చి కాళ్ళు కడుక్కోమనాలి. పాదములు కడుగుకొనుటకిచ్చు నీరు గనక దానికి పాద్యము. మంత్రపూర్వకంగా కాళ్ళు కడగాలన్నమాట. గురువులైతే కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటాం. సామాన్యులైతే కాళ్ళు కడుక్కొని వాళ్ళ నీళ్లు వాళ్ళ నెత్తి మీద కూడా చల్లుకోకుండా వదిలేసి లోపలికి రావాలి. తర్వాత కూర్చోబెట్టి ఆసనం ఇచ్చి అర్ఘ్యం అని చేతులు కడుక్కోవడానికి ఇస్తారు మంత్రపూర్వకంగా. అప్పుడు దధి అనగా పెరుగు, అందులో తేనె, కాస్త పంచదార ఇవన్నీ కలిపి దానికి మధుపర్కం అని పేరు. దానిని ఆచమనంగా ముందు ఇవ్వాలి. ఎప్పుడు కూడా తేనె, పెరుగు, చక్కెర మూడు కలిపిన మిశ్రిత ద్రవ్యాన్ని చేతిలో పెట్టి దీనికి ఆచమనం అనే పేరుతోటి, మధుపర్కం అనే పేరుతోటి గౌరవంగా సూచకంగా గురువులకు ఇస్తారు. అది తాగితే అప్పుడు వాడు మాట్లాడడానికి మనకు వస్తాడు. అంతవరకు మాట్లాడించేవారు కాదు. ఇవన్నీ నియమాలు. దీని వెనకాల అత్యద్భుతమైన లాభాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మధువునివ్వడం వల్ల ఇంటికి వచ్చిన వీడికి మంచి వాక్శుద్ధి వస్తుంది. పెరుగు ఇవ్వడం వల్ల సంపదలు వస్తాయి. అందులో పంచదార కలిపితే కవిత్వ శక్తి వస్తుంది. ఏకకాలంలో 3 శక్తులు మనం ఆ వ్యక్తి ద్వారా పొందడం కోసం ఈ మధుపర్కం అని ఇచ్చేవారు అన్నమాట. ఇవి ఇవ్వకుండా కూర్చోబెట్టి నువ్వు నన్ను మాట్లాడుతున్నావు, నేను ఏమి తప్పు చేయటం వల్ల నేను ఈ 3 అర్ఘ్యపాద్యాచమనాదులను పొందడానికి అర్హుణ్ణి కాకపోయాను అని అడిగాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, మహారాజా నీ తప్పు నీకు తెలియదా, నువ్వు ఒక అపరాధం చేసావన్నట్టు. నేను జాగ్రత్తగానే పరిపాలన చేస్తున్నానంటే నా అపరాధం ఏమిటన్నాడు మళ్ళీ. నీ భార్యని కోపగించి అడవిలో వదిలిపెట్టావుగా, ఆ క్షణం నుంచి నువ్వు అర్ఘ్యపాద్యాదులకి అర్హుడివి కాకుండా పోయావు అన్నాడు. భార్యకి విడాకులు ఇచ్చిన వాడిని మన ఇంటికి పిలిచి ఇలా గౌరవించకూడదని శాస్త్రం చెబుతుంది. నువ్వు అందువల్లే అర్ఘ్యపాద్యాదులకు అర్హుడవు కాకుండా పోయావు. నా శిష్యుడు మహామహిమ కలిగిన వాడు. ఒక వ్యక్తి ఎదురుగుండా రాగానే వాడు బ్రతుకు ఏమిటో చెప్పేస్తాడు. తన మహిమతో నువ్వు భార్యను విడిచిపెట్టిన విషయం గ్రహించాడు. నాకు ఆ విషయం చెప్పాడు. నేను దివ్య దృష్టితో కనిపెట్టాను. అందుకే నిన్ను కూర్చోబెట్టాను తప్ప మర్యాదలు చేయలేదనగానే ఏ యోగం వచ్చిందండి. అక్కడేమో ఆ బ్రాహ్మడేమో దరిద్రురాలైనా పెళ్ళాన్ని తీసుకురమ్మన్నాడు. ఆయన నన్ను తెప్పాడు, నువ్వు తెప్పుతున్నావు. నాకు అర్థం ఇలా కాలేదు అని మనస్సులో బాధపడి ఏం అనలేక మహర్షితో మాట్లాడటం అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా. మహర్షి అయ్యిందేదో అయ్యింది. ఓ బ్రాహ్మడి భార్య కోసం వచ్చాను, ఆమె ఎక్కడుందో చెప్పండి అన్నాడు. బలాకుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఈ అరణ్యంలో ఉంటున్నాడు. వాడు ఆ విప్రుడి భార్యని అపహరించి తీసుకొచ్చి తన ఆశ్రమంలో పెట్టాడు. ఆ ఆశ్రమం ఇక్కడికి 4 మైళ్ళ దూరంలో ఉంది, ఇలా వెళ్ళు అని మార్గం చూపించాడు. ఈయన మహావేగంగా అటు వెళ్ళాడు. అక్కడ మంచి భవనాలు, నిజానికి ఆశ్రమాలు అంటారు కానీ వాటిని మామూలు ఆశ్రమాలు కాదు, సువర్ణాశ్రమాలు, అద్భుతమైన బంగారపు భవనాలు ఉన్నాయి. ఆ భవనంలో ఒక భవనానికి ముందు వాకిట్లో కూర్చుని నెత్తి మీద తుమ్మముళ్ళు పెట్టినట్టుగా ఉన్న జుట్టుతో పెద్ద పొట్టతో వికారాకారిణి కనపడింది. ఈయనకి అర్థమైపోయింది ఈవిడే భార్య విప్రపత్ని అని. దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి ఒక మహర్షి వచ్చాడు, ఆయన భార్య పేరు వైశాలి అని, వికారంగా ఉంటుందని చెప్పాడు. ఆ వైశాలిని నువ్వేనా అన్నాడు. అవునండి. ఏం జరిగిందో తెలియదు, ఒక రాక్షసుడు నన్ను తీసుకొచ్చేసాడు. 3 రోజుల క్రితం హాయిగా మా ఇంట్లో మా ఆయనతో పాటు మంచం మీద పడుకున్నాను. అర్ధరాత్రి వాడు మాయమైపోయాను. తర్వాత చూస్తే ఎక్కడున్నాను. ఈ రాక్షసుడు నన్ను తినడు, పోని అలాగని పెళ్లి చేసుకోడు, ఏమీ లేకుండా ఇక్కడ వారేశాడు. వేళకి నీ పళ్ళు మాత్రం ఇక్కడ పెడుతున్నాడు. ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు. మా ఆయన లేకపోతే ఇప్పుడు బెంగగా ఉంది, రోజుకు 6 సార్లు కొట్టేవాడు, కొట్టడానికి ఎవడో దొరకట్లేదు, అందుకని బెంగగా ఉంది అంటాడు. రోజుకు 6 సార్లు బాధడానికి కర్ర పుచ్చుకొని ఎవరూ లేదు, అందుకని దుఃఖంగా ఉందంటే ఇతడు ఆశ్చర్యపోయి ఆ రాక్షసుడు ఎక్కడున్నాడు అంటే ఇక్కడికి చిట్ట చివర ఉన్న భవనంలో ఉన్నాడండి అని.
ఈ రాజుగారు ఆ రాక్షసుడు ఉన్న భవనం దగ్గరికి వెళ్ళాడు. ఆదైతేయుడుగాంచే యోగ విమలన్యాసు మహారాజు. దూరం నుంచే యోగాభ్యాస తత్పరుడు పరాక్రమవంతుడు అయిన ఈ రాజుగారిని ఆ రాక్షసుడు చూసి తన భటులతో పరుగు పరుగులు వచ్చి మహారాజా నమస్కారం అని సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజుగారు నమస్కారం చేసిన వాడిని ఏ శిక్షిస్తాడు ఆలోచించండి. ఆ తర్వాత రాజుగారికి ఒక ఆసనం కూడా ఇచ్చాడు. వాడు కూర్చున్నాక వినయంగా దగ్గరికి చేరి, ఈ భూమండలం అంతా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న మరువంశస్థుడు నువ్వు, మేమంతా మీకు సామంతరాజులు, ఈ అడవిని పరిపాలిస్తున్న రాక్షసరాజుని, నన్ను బలాకుడు అంటారు. పూర్వకాలంలో కశ్యప ప్రజాపతికి దితి వల్ల హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని ఇద్దరు రాక్షసులు పుట్టారు. అందులో హిరణ్యాక్షుడి వంశంలో పుట్టినవాడిని నేను. అటువంటి నాకు మీరు పూజ్యులు, ఏం కావాలో కోరుకోండి, మీకు సేవ చేస్తానన్నాడు. ఎంత మంచివాడివి కదా నాయన. వాడు ఎవడో బ్రాహ్మణ పత్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు బలాత్కారంగా? పోనీ తీసుకొచ్చావు ఏమైనా ఆమె మీద భోగవాంఛతో తెచ్చావంటే ఆమెను చూస్తే అడిగెత్తిపోతుంది ప్రాణం ఎవరికైనా. కాబట్టి స్త్రీలోలత్వంతో తేలేదని అర్థమయ్యింది. పోనీ తినడానికి తెచ్చావంటే ఆమెను తినడం లేదట. ఎందుకు తెచ్చావంటే అప్పుడు ఆయన నవ్వి, మేము మనుజ పిసితాశనంబు మెదవు ఆ ధనుజ వంశమందు పుట్టిన వారము కాము సుమ్ము. మానవులను చంపి మానవ మాంసము తినే దౌర్భాగ్యపు రాక్షసులం కాము, అంటే మేము మాంసాహారులం కాము. ఇక రెండవది, స్త్రీలోలత్వం అసలు లేదు. నిజం చెప్పాలంటే నా భార్యలు అప్సరసల కంటే అందగత్తెలు. నాకు ఈ దౌర్భాగ్య స్త్రీ మీద వ్యామోహము లేదు. మరి ఎందుకు తెచ్చారని నువ్వు అడగచ్చు. వీళ్ళ ఆయన రోజు పొద్దుట పూట యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు సకల భూత ప్రేత పిశాచ నాశనార్థం మహాయజ్ఞమహంకరిష్యే అని భూతోచ్చారణ మంత్రాలు చదువుతున్నాడు. వాడు చదువుతున్న మంత్రాల వల్ల రోజుకు 100 మంది రాక్షసులు చచ్చిపోతున్నారు. వాడి యజ్ఞం వల్ల మా రాక్షసులకి నాశనం వస్తోంది. రాక్షస నాశనం కోసం యజ్ఞం చేస్తున్న ఆ బ్రాహ్మడి మీద మాకు పగ కలిగింది. అనవసరంగా మమ్మల్ని చంపేస్తున్నాడు యజ్ఞంతో. కాబట్టి వీడి యజ్ఞం ఆపితే కానీ మేము బ్రతకం. వీడి యజ్ఞం ఎలా ఆపాలి? వాడి దగ్గరికి వెళితే వాడు ఒక్క మంత్రంతో మమ్మల్ని నాశనం చేస్తాడు. అందుకని యజ్ఞం ఆపాలంటే వాడి భార్యని అపహరించాలి అని నిర్ణయించాను. భార్యను అపహరిస్తే వాడు యజ్ఞం చేయడానికి పనికిరాడు. అప్పుడు యజ్ఞం ఆగిపోతుంది. యజ్ఞం ఆగిపోతే మా రాక్షస జాతి సుఖంగా బ్రతుకుతుంది. మా జాతి కోసం పట్టుకొచ్చాను తప్ప ఇంకే దురుద్దేశం లేదన్నాక. మహారాజా మీకు తెలియదా, భార్య లేనివాడు యజ్ఞములకు పనికిరాడు, వట్టి పనికిమాలవాడు అయిపోతాడు అన్నాడు వీడు. రాజుగారికి మళ్ళీ నెత్తి మీద కర్రతో కొట్టినట్టయింది. బుర్ర గిర్రున తిరిగింది. ఓ నాయనో, ఒకరి తర్వాత ఒకరు నన్ను పట్టుకు వాయించేస్తున్నారు. ముందేమో ఆ బ్రాహ్మడు, తర్వాత త్రికాలజ్ఞముని ఆశ్రమంలో అవమానం, ఇప్పుడు చివరికి రాక్షసుడు కూడా కాళ్ళగీరమ్మ పెడుతున్నాడు. మళ్ళీ కాళ్ళు పట్టుకులాగినట్లుగా ఆ బ్రాహ్మడి భార్యని యజ్ఞం ఆపడానికి అపహరించాను, భార్య లేనివాడు ఎందుకు పనికిరాడు అంటున్నాడు. చివరికి ఇలా అయిపోయింది నా జీవితం అనుకుని లోపల కొంచెం కుమిలిపోయి, అయినా ఏం చేయలేడు కనుక, నాయన ఈ బ్రాహ్మణ పత్నిని అతనికి తిరిగి అప్పగిస్తానని మాట ఇచ్చాను, నువ్వు నాకు చిన్న ఉపకారం చేస్తావా అన్నాడు. ఏమిటిది? ఈ అమ్మాయిని యథాతథంగా పట్టుకు వెళ్ళి ఆ బ్రాహ్మడికి అప్పగించానంట. మహారాజా, మీరు ఏం ఆజ్ఞాపిస్తే చేస్తాను, సందేహం లేకుండా పట్టుకెళ్ళిస్తాను. కానీ మీ మనస్సులో ఏదో కొంచెం వేదన ఉన్నది, ఇంకేమైనా కోరికుంటే చెప్పండి, మీ వేదన తొలగిస్తాను నేను అన్నాడు. అయితే ఓ చిన్న పని చెయ్యి. ఈ బ్రాహ్మణ పత్ని పరమ దుష్ట స్వభావురాలు. ఈవిడ మనస్సుని మార్చి మంచిదానిని చేసి ఆ బ్రాహ్మడికి అప్పగించాలంట. ఇది మంచి మాట అండి. అసలు మాకున్న శక్తి అది. నేను పుట్టగానే బ్రహ్మదేవుడు నాకు వరాలు ఇచ్చాడు. నువ్వు ఎవరి హృదయంలోకైనా వెళ్ళగలవు, వారి మనస్సులో ఉన్న దుష్ట ప్రవర్తనని ఆహారంగా స్వీకరించగలవు అన్నాడు. కాబట్టి నా మంత్రశక్తితో బ్రహ్మ ఇచ్చిన వరంతో ఈవిడ మనస్సులో ప్రవేశిస్తాను. ప్రవేశించి ఆవిడలో ఉన్న దుశ్శీలత, భర్తని కాల్చుకు తిరుగుతుందే ఆ ప్రవర్తనని నేను మింగుతాను. అప్పుడు ఆవిడ పవిత్రులైపోతుంది అని అప్పటికప్పుడే సూక్ష్మ రూపంతో ఆవిడ హృదయంలో ప్రవేశించి ఆ మనస్సులో ఉన్న దుష్టదోద్భావం మింగేశాడు. మింగగానే ఈవిడ మనస్సు పవిత్రమైపోయింది, మంచిదయ్యింది. వెంటనే కిలకిల మాట్లాడుతూ చిలకలాగా,
మహారాజా మా ఆయన్ని ఎన్నాళ్ళ నుంచో ఏడిపించేశాను, దాదాపు 10-20 ఏళ్ళుగా నేను నా భర్తని ఎంత ఇబ్బంది పెట్టాను ఇప్పుడు అర్థమవుతుంది. అయ్యో కర్ర పెట్టి ఆయన్ని ఎంత బాధేశాను, ఒక్కనాడు కూడా నా మాట ఆయన జవదాటలేదు. అటువంటి భర్తకి దోహం చేసిన పాపాత్మురాల్ని ఇప్పుడు నా భర్త దగ్గరికి వెళితే పాదాల మీద పడి శరణని ఆయన్ని నేను సేవిస్తాను అని. అయితే వెంటనే అప్పగించేసిరా అని బలాకుడు పంపితే ఈ బలాకుడు ఆ విప్రుడికి అతని భార్యను అప్పగించాడు. విప్రుడు చాలా సంతోషించాడు. ఇప్పుడు ఈయన రాక్షసరాజా ఇక నేను వెళ్ళినానంటే మహాత్మ ఇంకేదన్నా కోరుకోండి అన్నాడు వాడు. ఇంకా నాకేం కోరికలు లేవు కానీ నేను పిలిచినప్పుడు మాత్రం తక్షణం రా అని ఆజ్ఞాపించి ఆ క్షణమే బయలుదేరి త్రికాలజ్ఞ ముని దగ్గరకు వచ్చాడు. మునిగారి గాఢకు నమస్కరించి, మునీశ్వర నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేను నా భార్యను ఎప్పుడూ ఎంతో ప్రేమతో చూసేవాడిని, ఆవిడంటే నాకు ఇష్టం. కానీ ఎప్పుడు ఆవిడ నన్ను తిడుతూనే ఉండేది, నా మీద అసహ్యం చూపిస్తూనే ఉండేది. కారణం ఏమిటో చెప్పండి అన్నట్ట. అనయంబును మదిలో నమిల్చి కడు నేనాజ్ఞాపనం బియ్యా చేకొనక ఆ మదిరాక్షి ధికృతులతో కోపించు ఎల్లప్పుడు మునివర్య ఇది ఏమి కర్మమున ఉన్మూలంబును చేయవే. మునీశ్వర ఎంత ప్రేమతో నేను ఆహ్వానించినా నన్ను ఎప్పుడూ కసురుకుని విసుక్కుని ఏడిపించిందా, ఏం కర్మ వల్ల ఇలా వచ్చింది, కారణం చెప్పు అంటే అప్పుడు ముని ఇదంతా నీ పెళ్లిలో వచ్చిన యోగం అన్నాడు. అందుకే ముహూర్తాలు ఎవరి చేత పడితే వాడి చేత పెట్టించుకోకూడదు. ముహూర్తాలు చాలా జాగ్రత్తగా చూడాలి. అసలు వివాహానికి ముందు సాధ్యమైనంత వరకు నక్షత్ర పరిశీలన ముందు చెయ్యాలి. తారాబలంలో కూడా పొరపాటును కూడా నైధన తార జోలికి అసలు వెళ్ళకూడదు. 1 జన్మతార, 2 సంపత్తార, 3 విపత్తార, 4 క్షేమతార, 5 ప్రత్యక్తార, 6 సాధన తార, 7 నైధన తార, 8 మిత్రతార, 9 పరమమిత్రతార. ఉదాహరణగా హరిశాస్త్రి గారిని తీసుకుందాం. వాళ్ళ అమ్మాయిది శతభిషం, అల్లుడిది శ్రవణం. కాబట్టి ఈ శతభిషం నుంచి శ్రవణానికి మిత్రతార అవుతుంది. కాబట్టి తారావలం చూసుకోవాలి. ఇక్కడ వీడి కర్మ ఏమిటంటే సరిగ్గా నైధన తార అయి కూర్చుంది. నైధన తార అవ్వడం ఒకటైతే దానితో పాటుగా ముహూర్తం పెట్టినవాడు ఎవడో దరిద్ర ముహూర్తం పెట్టాడు. ఆ ముహూర్తం ఎవడో చెప్పాడు, పరిణయ వేళ నిన్ను రవి భౌమ శనైశ్చరులున్ భవత్సతిన్ స్వరగురు దైత్య మంత్రులను చూచుట చేతను నీకు ఆ తరుణి మనోహరాకృతి మొదం కొనరించుచునుండు చూవే అత్తరునికి నీదు నాకృతి మొదంబు ఎలయింపమి కారణం బదే. వివాహ సమయంలో మీ లగ్నంలో జరిగిన పొరపాటది. నిన్ను రవి సూర్యుడు చూస్తున్నాడు, భౌమ భూమిపుత్రుడు అంగారకుడు చూస్తున్నాడు, కుజుడు, శనైశ్చరులు శని అంటే 3 గ్రహములు నిన్ను చూస్తున్నాయి. వరుసగా సూర్యుడు, కుజుడు, శని వివాహ లగ్నంలో నిన్ను చూస్తున్నారు. అక్కడ నీ భార్యని స్వరగురు దైత్య మంత్రులు గురుగ్రహము శుక్రగ్రహము వీక్షించేవి. ఈ 2 గ్రహాలు ఒకేసారి స్త్రీని చూస్తే ఆ స్త్రీకి భర్త మీద పరమద్వేషం వస్తుంది. అందుకే నిన్నేమో రవిభౌమ శనైశ్చరులు చూడటం వల్ల నీకు ఆవిడ మీద ప్రేమ కలుగుతోంది, ఆవిడికి నీ మీద ద్వేషం కలుగుతోంది. అందువల్ల ఆచి తూచి ముహూర్తం పెట్టుకోవాలి. ఏదో గుళ్ళోకి వచ్చి పక్కన కూర్చుంటే ప్రేమించేసి హఠాత్తుగా తాడి కట్టేస్తే ఈ తర్వాత ఇదిగో ఇదే ముందు తాడి తర్వాత వైకుంఠపాడి పాము మిగులుతుంది డామ్మరికి ఎత్తపడ్డమే. అందువల్ల చాలా జాగ్రత్తగా చూసుకోవాలైనా నీ లగ్నంలో ఉన్న తేడా వల్ల రోజు ఇద్దరు కొట్టుకు తెచ్చిపోతున్నారు అనగానే, అయితే ఇంక దీనికి పరిష్కారం లేదా స్వామి అన్నాడు. ఉంది, లేకపోవడమే. ముందు మీ ఆవిడ బతుకుందో లేదో చూసుకో, ఆ తర్వాత దానికి పరిష్కారం ఏమిటో నువ్వు ఒక బ్రాహ్మడికి వాడి భార్యను తిరిగిచ్చావు కదా, అతను చేసి చూపిస్తాడు నీకు అనగానే, నా భార్య ఎక్కడుందో మీరే చెప్పండి అన్నాడు. ఈయన వెంటనే కళ్ళు మూసుకుని సమాధిలోకి వెళ్ళి, నీ భార్య చచ్చిపోలేదయ్యో, చాలా గట్టి పిండం, నువ్వు అరణ్యంలో వదిలేసావు, అమ్మయ్య అడవిలో హాయిగా ఏకాంతంగా ఉందాం అనుకుని అక్కడే చెట్ల కింద పుట్ల కింద ఒంటరిగా తిరుగుతుందని
ఇంతలో పాతాళ లోకాన్ని పరిపాలిస్తున్న ఒక దంతశోకుడు అని పేరు కలిగిన ఒక సర్పరాజు, అతనికి పోతరాజు అని కూడా పేరు. ఒక పాతాళ లోకంలో పావుల రాజు అన్నమాట. ఆ సర్పరాజు నీ భార్యను చూశాడు. నీ భార్య అపూర్వ సౌందర్యానికి వ్యామోహితుడై ఆమెను వివాహం చేసుకుందామని తన పాతాళ లోకానికి పట్టుకుపోయి తన ఇంట్లో ఒక గదిలో పెట్టాడు. ఇది ఆ రాజుగారి కూతురు నంద అనేవాడు చూసింది. ఎవరినో పట్టుకొచ్చాడు మా నాన్న, ఈమె వివాహం చేసుకుంటే నాకు సవతి తల్లి అవుతుంది, మా అమ్మకి లేనిపోయిన ఇబ్బందులు వస్తాయని ఆ అమ్మాయిని ఈ అమ్మాయి పట్టుకుపోయి జాగ్రత్తగా ఒక చోట దాచేసింది. దాంతో తండ్రి గారు ఈ సర్పరాజు కూతుర్ని పిలిచి, కుమారి, నేను వలచి వివాహం చేసుకుందామని ఒక రాజుపత్రిని ఇక్కడికి తీసుకొచ్చాను, ఆమెను మన గదిలో పెట్టాను, నువ్వు ఆమెను ఎక్కడ దాచావో చెప్పు అన్నాడు. నేను చెప్పనంది ఆవిడ. అయితే ఈ క్షణం నుంచి నువ్వు మూగదాని వైపు అని చెప్పించాడు. దాంతో ఆవిడ మూగ అయిపోయింది. పాపం ఆ సర్పరాజ పుత్రిక నంద ఇప్పుడు మూగ స్త్రీ అయిపోయింది. నీ భార్య ఆ నంద చెరసాలలో చాలా జాగ్రత్తగా సుఖంగా ఉంది. నంద ఒక చోట చాలా జాగ్రత్తగా దాచింది. నీ భార్యని సొంత తోబుట్టులో చూసుకుంటోంది. మాట పోయినా రోజు ఏమేం కావాలో అవన్నీ సమకూరుస్తూ ఆ సర్పరాజు యొక్క దుర్మార్గత్వానికి బలవ్వకుండా కాపాడుతోంది అనగానే, అయ్యో పోనీ అసలు విషయం తెలిసింది అనుకుని వెంటనే ఏం చేశాడు ఈయన, ఇప్పుడు నేను నా భార్యని ఈ క్షణమే తెచ్చుకోగలను, కానీ ఏం లాభం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాక రాగానే మళ్ళీ ఎడమగం పెడమగం చెడవడం తిట్టుకోవడం అనుకుని వాళ్ళు మాట్లాడకుండా తిరిగి రాజ్యానికి వచ్చి ఆ బ్రాహ్మణుడిని మళ్ళీ పిలిపించాడు. బ్రాహ్మణోత్తమ, నీ భార్యను నీకు అప్పగించాను, నా భార్య ఎక్కడో పాతాళ లోకంలో ఉంది, ఆమె నన్ను అసహ్యించుకుంటోంది, లగ్నంలో తేడా రావడం వల్ల మా ఇద్దరికి ఈ విధమైన ఇబ్బంది వస్తుంది అని త్రికాలకుడు చెప్పాడు. నీ దగ్గర ఏదైనా దివ్యశక్తి ఉంటే, యజ్ఞశక్తి ఉంటే నా భార్య నేను అనుకూలంగా ఉండేలా చేస్తావా అన్నాడు. లేకపోవటం ఏమిటయ్యా, గొప్ప యజ్ఞం ఒకటి ఉన్నది, దానికి మిత్రవింద అని పేరు. దానికి మిత్రవింద లేక మిత్రకామేష్టి. ఇష్టి అంటే యజ్ఞం, కోరికతో యజ్ఞం చేస్తే దానికి కామేష్టి అని పేరు. కామ ఇష్టి కామేష్టి అంటే కోరికతో చేసే యజ్ఞం. ఏ కోరిక? శత్రువు మిత్రువు కావాలనే కోరికతో చేస్తే మిత్రకామేష్టి, కొడుకులు కావాలని చేస్తే పుత్రకామేష్టి, సరస్వతి కావాలని చేస్తే సరస్వతి కామేష్టి. ఇలా అన్నిటికీ అనేక మంత్రాలతో గొప్ప యజ్ఞములు ఉన్నాయి. ఇవన్నీ కూడా అధర్మణ శీర్షంలో ఉన్నాయి ఇప్పటికి కూడా. కాకపోతే వాటిని వెలికి తీసి చదివి చేసేవాళ్ళు లేకపోవడం వల్ల క్రమంగా ఇబ్బందులు వస్తున్నాయి తప్ప ఈ సృష్టిలో అనేక దివ్య మంత్రశక్తులకి కొరత లేదు. వాటిని సాధన చేసి నిరంతరం తపోనిష్టాగరిష్ఠులై లోకానికి అందించేవాడు ఇప్పుడు అవసరం అన్నమాట. కానీ దురదృష్టం ఏంటంటే అసలు శాస్త్రం కంటే కొసల శాస్త్రం లేనిపోయి అక్షరం ఒక్క రాకపోయినా సరే ఎవడికి వాడే శాస్త్ర పండితుడు అయిపోతున్నాడు ఈ మధ్యన. అది సమస్య. వాడికి సంస్కృతం రాదు, తెలుగులో ఏం చెబుతాడో తెలియదు. వాడు ఈ మధ్యలో కూడా చూపుడు వెళ్తూ బొట్టెట్టుకోవచ్చు అని చెబుతున్నాడు. ఏం చెబుతాం మనం? చూపుడు వెళ్తూ బొట్టు పెట్టుకోవచ్చా? ఎంత దోషమో తెలుసా మీకు? చూపుడు వెళ్తూ బొట్టు పెట్టడం కానీ ఇవి కొన్ని తంత్రశాస్త్రంలో చెబుతారు, అందరికీ పనికిరావు. బొటలు వెళ్తూ పెట్టుకోవాలి, మధ్య వెళ్తూ ఉపయోగించాలి. అన్నిటికంటే అంగుళి అనామికతో పెట్టుకోవాలని అసలు శాస్త్రం. ఆడవాళ్ళు ఈ ఉంగరం వెళ్తూ బొట్టు పెట్టుకుంటే భర్తకి ఎప్పుడూ దూరం కారు అని మంత్రశాస్త్రంలో ఉన్నది. ఇలాంటి పిచ్చి పిచ్చికి రాస్తే పైగా పెద్ద పెద్ద గొప్ప గొప్ప పత్రికలుగా ప్రసిద్ధికి ఎక్కి లోకాన్ని ఎంత భ్రష్టులు చేస్తున్నాం మనం. దానివల్ల గుంట ముద్ర కొట్టి చెప్పవలసింది ఎప్పుడు కూడా. నేను అందుకే ఎప్పుడు కూడా దూరదర్శన్లో కానీ భక్తి టీవీలో కానీ ధర్మ సందేహాల్లో ఇంతే చెయ్యి, దీనికి ఇది ప్రమాణం లేదా వద్దు అని చెప్పేయడానికి కారణం అది. ఇక్కడ ఇదేమి రెండు రకాలుగా చెప్పకూడదు. మీ ఇష్టం అండి, ఆచమనం చేసినా పర్వాలేదు, చెయ్యకపోయినా పర్వాలేదు అంటే ఇంకెందుకు ఆచమనం? ఆచమనము లేకుండా అర్చన చెయ్యరాదు, పైన వస్త్రం లేకుండా పూజ చేయరాదు. మనం చెప్పుకున్నాక మార్కండేయ పురాణంలో చెంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్ల హాని పొందు. మనస్సు నిలకడగా లేకపోయినా సంకల్పం చెప్పకుండా ఉన్నా ఆ జపము దండగా అని చెప్పింది మంత్రశాస్త్రం. మీకు సింహాసన ద్వాత్రికలో సంకల్పరహితంబునైన జపములెల్లా హాని పొందు. అందుకే ఆచమ్యాన్ని ఆచమనం చేయించి సంకల్పం అందుకు చెబుతున్నాం. మనం ఏ ఊళ్ళో ఉన్నామో, ఏ స్థలంలో ఉన్నామో, ఏ కాలంలో ఉన్నామో ఇవన్నీ దేశకాల సంకీర్తన చెయ్యకుండా అర్చన చేస్తే, జపం చేస్తే అది వ్యర్థమైపోతుందని చెప్పారు. కాబట్టి ఏం అక్కర్లేదు, మానసికంగా చాలంటే ఎలా కుదురుతుంది? ఒక్క విమానంలో ఉన్నప్పుడు, ఏ రైల్లోనూ ఉన్నప్పుడు మానసిక జపం తప్ప అన్ని వేళలా కాదు. కాబట్టి కఠోర నియమాలు ఉన్నాయి.
ఈ మంత్రశాస్త్ర నియమం ప్రకారం సక్రమంగా పరిపాలించి వాటిని యజ్ఞంలో ఉపయోగిస్తే అనుకున్న కోరికలు తీరుతాయి. నీ భార్య కోసం మిత్రకామేష్టి యాగం చేయిస్తాను, నేను ఇప్పుడే సంకల్పం చేస్తున్నాను అన్నాడు. అయితే యజ్ఞం అయ్యాక నా భార్యను తీసుకొస్తానన్నాడు ఈయన. ముందు తీసుకొస్తే మళ్ళీ తంతుందేమో నన్ను, ఎందుకు వచ్చింది యజ్ఞం చేసేయన్నాడు. యజ్ఞం ఇతరు చేయకూడదు కానీ ఋత్విక్కుల చేత చేయించవచ్చు, ఋత్విగ్వరణ అంటారు. అనగా ఉదాహరణకి ఇప్పుడు ఎవడికో ఒక కుజుడికి సంబంధించిన జపం చేయించుకోవాలి, అసలు నిజానికి వాళ్లే చేసుకోవాలి. ఒక వ్యక్తికి రాహుదోషం ఉంది, ఆ రాహు జపం ఆ వ్యక్తి చెయ్యలేకపోతే అలాంటి మంచి పండితుల దగ్గరికి, ఋత్విక్కుల దగ్గరికి వెళ్ళి, అర్చకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా గోత్రనామాల పేరు చెప్పి మీరే చెయ్యండి అని వాళ్ళకి యథాశక్తి దక్షిణ ఇవ్వాలి. అలా దక్షిణ ఇస్తే వాళ్ళని సేకరించి, అందుకే అక్కడ మదర్థం అంటే నాకు బదులుగా అని అర్థం. మత్ నాకు బదులుగా అర్థం అంటే నా కొరకు అని అన్నమాట. అందుకని నా కోసము మీరు చెయ్యండి అంటే ఆయన అలాగే వృతోస్మి అంటాడు. ఆయన తక్షణం ఆ క్షణం నుంచి బాధ్యత అయ్యేది. కొంతమంది అడుగుతారు, ఏమంటే ఋత్విక్కులకి మనం ఇచ్చినా వాడు చెయ్యకపోతే, చెయ్యకపోవడం సాధారణంగా ఉండదు. ఒకవేళ ఎవడైనా దురదృష్టవశాత్తు చెయ్యకపోతే నీవు దక్షిణ ఇచ్చావు కనుక నీ పాపం పోతుంది, చెయ్యకపోతే వాడిని పట్టుకుంటుంది, ఈ దరిద్రంతో వాడిని పట్టుకుంటుంది. అందుకే ఎవరు పడితే వాళ్ళు ఋత్విక్వరణం చెయ్యరు, చేసినా ఉపయోగం లేదు. మన దోషం కాదు, మన బదులుగా ఇతరుల చేత చేయించడం అనేది గొప్ప అత్యద్భుతమైన ప్రక్రియ. రాజుగారికి భార్య లేదు కనుక అతడు స్వయంగా చేయకూడదు మిత్రగంధ. కానీ ఇందాక చెప్పిన బ్రాహ్మడి చేత అతని భార్య వైశాలి వచ్చేసింది కనుక మీకు నేను ఋత్విక్వరణ ఇస్తున్నాను, నా బదులు నా భార్య బాగుండాలని మిత్రగంధ చేయండి అంటే ఆయన అపూర్వ యజ్ఞం చేశాడు. ఈ యజ్ఞం ఇక్కడ పూర్తయిందిట, పూర్ణాహుతి. అక్కడ ఆవిడ మనస్సు మారిపోయింది పాతాళ లోకంలో. నంద దగ్గర ఉన్నటువంటి ఇతని భార్య బహుళ మనస్సులో పవిత్రత పొంది, ఎంతకాలం నుంచో నేను నా భర్తని ఎంత ఏడిపించాను, ఆశ్చర్యం, హఠాత్తుగా నా భర్త మీద ప్రేమ కలుగుతోంది, ఏదో జరిగింది అని కొంచెం లోపల లోపల ఎప్పుడు నా భర్త దొరుకుతాడా, అతని పాదాలు పట్టుకుందామా అని ఎదురు చూసింది. ఇప్పుడు యజ్ఞం పూర్తయిందిగా, బ్రాహ్మడికి దక్షిణ ఇచ్చేశాడు, అతన్ని పంపాడు. అప్పుడు బలాకుడు అనే రాక్షసుడిని తలుచుకున్నాడు. ఓ బలాక, ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వస్తానన్నావు, తక్షణం రా అనగానే ఆయన వచ్చాడు. ఏమిటి నీ కోరిక మహారాజా అంటే, పాతాళ లోకంలో నా భార్య సర్పప్రోతుడనే ఒక రాజుగారి దగ్గర ఉన్నది, అతని కూతురు జాగ్రత్తగా కాపాడుతోంది నా భార్యని, ఆమె ఇక్కడికి తీసుకురా అన్నట్ట. వీడు మహామహిమతో పాతాళానికి పోయి ఈ రాజుగారి భార్యని బహుళని తీసుకొచ్చి రాజు ముందు పెట్టాడు. రాజుగారిని చూడటంతో బహుళ పాదాల మీద పడి ఏడ్చి, మహారాజా నన్ను క్షమించండి, ఇప్పుడు గుర్తుకొస్తే పాత విషయాలు సిగ్గేస్తోంది, ఎన్ని రకాలుగా మిమ్మల్ని తిట్టాను, తిట్టకూడని తిట్లు తిట్టాను, కొట్టకూడని కొట్లు కొట్టాను, కొట్టకూడని మొట్లు కొట్టాను, మీరు నన్ను అడవిలో విడిచిపెట్టి నాకు చాలా ఉపకారం చేశారు, నన్ను క్షమించండి అని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు ఆయన ప్రేమతో కౌగిలించుకుని, ఎంత మాట అన్నావు, ఏనాడైనా నేను నిన్ను ద్వేషించానా, నువ్వంటే నాకు ఎప్పుడు అభిమానమే, ఏదో కాల ప్రభావం అలా జరిగింది, నీ తప్పు నా తప్పు కాదు, ఇదంతా గ్రహాల తప్పు, ఇప్పుడు గ్రహాలు అనుగ్రహించే, ఏం కావాలో కోరుకో అన్నాడు. నా కోసం సర్పరాజు గారి కూతురు మోగదైపోయింది, నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంది, ఆమె లేకపోతే ఆ సర్పరాజు నన్ను బలాత్కారంగా వివాహం చేసుకునేవాడు. నా కోసం మోగదైపోయిన సర్పరాజు కూతురు నందకి మళ్ళీ మాటలు వచ్చేలా చేయండి అని మళ్ళీ ఈయన ఈ బ్రాహ్మణుడిని పిలిచి అతని చేత సారస్వతేష్టి అని సరస్వతి సంబంధమైన యాగం చేశాడు. అత్యద్భుతమైనది యాగం. దేవీ భాగవతంలో 9వ స్కంధంలో ఈ విశేషాలు కూడా చెప్పారు. దేవీ భాగవతం 9వ స్కంధంలో సరస్వతి కవచములు కవచం ఉంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై స్వాహ శిరో మే పాతు సర్వతః. ఈ మంత్రములతో 14 శ్లోకాలు ఉంటాయి. ఈ శ్లోకములన్నీ శరీరంలో ఆవాహన చేసుకుంటే సరస్వతీదేవి మన శరీరానికి ఒక కవచం అయిపోతుంది. కవచం అన్నంత వరకు బాణాలు తగలవు, తుపాకీ గుళ్ళు తగలవు కదా, బుల్లెట్ ప్రూఫ్ లాంటిది. సరస్వతీదేవి మన శరీరాన్ని కవచ రూపంలో ఆవహిస్తే ఇక ఆ వ్యక్తి పలికిందే వేదం. మీరు చూసారో లేదో, కొంతమంది అసలు ఒక పుస్తకం ఉంటుందా, కాగితం ఉంటుందా, అనర్కళంగా ఎన్ని పురాణాల మీదైనా గంటల గంటలు మాట్లాడతారు, ఏది ధర్మ సందేహం అడిగినా తీరుస్తున్నారంటే అది ఆ సరస్వతీ కవచ ప్రభావం. సరస్వతీదేవి నాలుకని పట్టుకుంటే, శరీరాన్ని పట్టుకుంటే ఇక వాడు మహాపండితుడు అవుతాడు. ఏ దేశానికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా వాడికి తిరుగుండదు కాకుండదు. అనర్గళ వాక్ ప్రవాహం వస్తుంది. సరస్వతి కటాక్షం లేదా అన్నిటికీ అని తడుకుని గంటకు ముక్కు వస్తుంది ఉంటుంది. అటువంటి సరస్వతి కవచముతో యజ్ఞం చేశారు.
ఆ యజ్ఞములకు సారస్వత యాగం అని పేరు. మా ప్రణవపీఠంలో ఏలూరులో వీలున్నప్పుడల్లా యజ్ఞం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా శరన్నవరాత్రుల్లో శాశ్వతంగా యజ్ఞవాటిక ఉందిగా మాకు, చూశాక మీరు కొంతమంది. ఆ యజ్ఞవాటికలో సరస్వతి యాగం వీలున్నప్పుడల్లా చేస్తూనే ఉంటారు. పిల్లలకి ఆ హోమ భస్మాన్ని కూడా రాస్తే ఇంకా వాళ్ళు కూడా మంచి మేధావులు అవుతారు, జ్ఞాపక శక్తి పొందుతారు. సరస్వతి కటాక్షం ఒకటి ఉంటే లక్ష్మి తనంతా తాను వస్తానంది. మా కోడలు ఉన్న చోట నేను ఉంటానంది ఆవిడ. కలియుగంలో సరస్వతి వల్లే లక్ష్మిని పొందడం సులభము అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. ఆ యాగం చేశాడు ఇప్పుడు ఈ విప్రుడు. సరస్వతి యాగం చేయగానే సరస్వతి ప్రత్యక్షమయ్యి నందకి మోకతనం పోగొడుతున్నారు అని. తక్షణం ఈ మాట అందో లేదో అక్కడ సర్పరాజు కూతురికి మాటలు వచ్చాయి. ఆవిడ అసలు విషయం గ్రహించి రాజుగారి దగ్గరికి వచ్చి, మహారాజా నీ భార్యను నేను కాపాడాను, నన్ను నువ్వు మళ్ళీ యజ్ఞం ద్వారా కాపాడావు, నీకు సత్సంతానం కలుగుగాక అని దీవించింది. అప్పుడే ఆకాశవాణి నీకు పరమ పవిత్రుడైన ఒక సంతానం కలుగుతుంది, పుత్రుడు కలుగుతాడు, వాడు జగత్ప్రసిద్ధుడు అవుతాడు అంది. ఆ ఆశీర్వచనం సరస్వతి కటాక్షం, ఇటేమో నాగకన్యా దేవన. ఇద్దరి రెండు దేవనల వల్ల నాగకన్య యొక్క ఆశీర్వచనం వల్ల ఇతని భార్య బహుళ ఉత్తముడి భార్య గర్భం ధరించింది. ఆ తరువాత మాఘ పూర్ణిమ నాడు ఒక కుమారుడిని కన్నది. అప్పుడు ఆకాశవాణి అందుట, ఉత్తమము కాలం ఉన్న ఉత్తమ వంశమున పుత్రుడొత్తముడై యొత్తమునకు జన్మించుట ఉత్తముడను పేరు ఈతని గుర్విని యొప్పున్. పవిత్ర కాలంలో పవిత్రమైన రోజున ఉత్తమమైన మరు వంశంలో ఉత్తముడనే ఆయనకి ఉత్తమ వేళ పుట్టడం వల్ల ఈ కుర్రవాడు ఉత్తముడనే పేరుతో మనువు అవుతాడు అన్నది ఆకాశవాణి. ఆ కుర్రవాడికి ఉత్తముడని పేరు పెట్టారు. తర్వాత వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర విద్యను నేర్చుకుని శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశాడు. అతడు 100 సంవత్సరాలు కఠోర దీక్షతో అతడు తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చుకుని శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. చారు లక్షణ లక్షిత నఖపాద గొల్ఫజాను జంభోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠ సూత్ర కటి సూత్రహార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాలనాసాధన వదన కర్ణుండును నీల నేరదవర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జా విద్యా విద్యాది మాయా సేవితుండునయ్యొప్పు ఆ పరమేశ్వరుని గాంచి పురుషోత్తముని భక్తి సంభ్రమంబు లగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముగుళించి ఇట్ల నిలుచించి. ఇది గద్యం అంటే. ఆ రోజుల్లో గజ్జ కవిత్వంలో ఉండేదన్నమాట. ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు ఇతని తపస్సుకు మెచ్చుకుని శుభలక్షణాలతో అందమైన రూపంతో ఆజానుబాహువై ప్రత్యక్షమయ్యాడు. మోకాళ్ళ వరకు వేళ్లాడుతున్నాయి చేతులు. ఆజానుబాహు అంటే అది. నడుముకి మంచి వడ్డాణం ధరించాడు. పసుపచ్చని బట్ట కట్టుకుంటాడు కనుక ఆయన్ని పీతాంబరధారి. పీత అంటే పసుపు, అంబరం అంటే వస్త్రం. పీతాంబరధారి అంటే పసుపు గుడ్డ కట్టుకుంటాడు ఆయన. ఎప్పుడు శ్రీ మహావిష్ణువు శరీరం ఏమో నీలవర్ణంలో ఉంటుంది దర్శనమిచ్చేటప్పుడు, వస్త్రం పీత వస్త్రం. వక్షస్థలం లేదా ఎడమ వైపున శ్రీ మహాలక్ష్మి ఎర్రగా మెరిసిపోతోంది. మేఘంలో మెరుపు తీగలాగా ఈయన నల్లగా మేఘంలో ఉంటే మెరుపు తీగల లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉన్నది. కుడివైపున శ్రీవత్సం అని ఒక పుట్టువత్సం ఉన్నది. మెడలో కౌస్తుభమణి ఉంది. వనమాల వేసుకున్నాడు ఆయన. అనేక బాహువులతో, అనేక నేత్రాలతో, అనేక పాదాలతో, ఈ శిరస్సులన్నిటి మీద నవరత్నములతో తాపడము చేయబడినటువంటి కిరీటాలు ధరించి ధగ ధగ వెలిగిపోతున్న కాంతితో సూర్యుడు కుడికన్నుగా, చంద్రుడు ఎడమ కన్నుగా, అగ్నిహోత్రుడు ముఖంగా, భూమి పాదంగా, అంభోనిధులు సముద్రాలన్నీ కుక్షిగా అపూర్వ దివ్యమంగళ విగ్రహంతో దర్శనమిచ్చాడు. ఆ సమయంలో విష్ణువుని శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అనే 9 శక్తులు మాయాశక్తులు సేవిస్తున్నాయి. అలా శక్తులతో సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడిని చూచి భక్తి శ్రద్ధలతో నమస్కరించి స్తోత్రం చేశాడు ఉత్తముడు. అప్పుడు విష్ణువు ఏం కావాలో కోరుకోమంటే, నాకు ఏమి వద్దు, నీ సన్నిధానం ఏమన్నాడు. అప్పుడే ఇస్తే అలా నాయన, కొంతకాలం భూలోకాన్ని పరిపాలించు, 3వ మనువువై భూమిని సస్యశ్యామలం చేసి ధర్మాలు లోకానికి అందించి ఆ తర్వాత నా లోకానికి వద్దుగా అన్నాడు. ఆ విష్ణువు ఆజ్ఞ ప్రకారంగా ఆయన వరాలు పొంది అనేక శక్తులు పొంది ఉత్తముడు మనువై 43,20,000 సంవత్సరాల కాలం భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించి
తన పరిపాలనలో ఎక్కడ అధర్మం లేకుండా చూసుకున్నట్ట. నిర్దస్యురభవల్లోక నానర్థం కంచిత స్పృశత్. అతని కాలంలో లోకంలో దొంగడు లేడు. మాట వరసకు కూడా బయట బంగారం ఇంత గుమ్మడికాయంత పెట్టినా ఎవరు ఎత్తుకుపోయేవారు కదట. చెప్పులు మాట దేవుడు. ఇప్పుడు చాలా చోట్ల చెప్పులు బయట పెట్టాడంటే వీడికి భయం అనమాట. వీడికి ఇక్కడంటే అమెరికా కాబట్టి సరిపోయింది, కానీ ఈ మధ్యన అదేంటో తమాషా చోట అమెరికాలో కూడా పోయినా చెప్పులు పొరపాటు ఎవరో వేసుకుపోయారో మరి ఏమైపోయిందో, లేదా నేనే మధ్య మరిపు ఎక్కడ పెట్టారో తెలియదు. కానీ దాంతో నిర్వాహకులు అడిగిపోయి అప్పటికప్పుడు చెప్పులు లేకుండా బయటకు వెళ్దామంటే చలి అయ్యే. అందుకని చివరి కొత్త చెప్పులు కొట్టుకొచ్చారు అనుకోండి, పాపం వాళ్ళకి ఇంకో ఎక్స్ట్రా ఖర్చు వచ్చింది. ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే, సహజంగా కలియుగంలో ఏదైనా వస్తువు మర్చిపోతే అది వస్తుందో లేదో అనుమానం. కానీ ఆ రోజులలో ఎక్కడ మాట వరసకు కూడా దొంగడు లేడు. ఇంటికి తాళములు లేవుటే ఉత్తముడి కాలంలో అన్నారండి. అసలు దొంగ లేడు. దస్యుహు అంటే దొంగ, నిర్దస్యురభవల్లోక అంటే మాట వరసకు కూడా ఒక్క దొంగడు కూడా లేడు. నానర్థం కంచిత స్పృశత్. ఎక్కడా ఈ లోకంలో అనర్థములు లేవు, ఎవరికి ఏ కష్టాలు లేవు. అసలు పాముల వల్ల చచ్చిపోవడం కానీ, అగ్ని ప్రమాదములు కానీ, జలగండాలు కానీ ఇటువంటివి ఆయన కాలంలో లేవు. ముసలి వాళ్ళు చిన్నపిల్లలకి పిండ ప్రదానం చేయలేదండి ఆయన కాలంలో. అంటే అర్థమైందా మీకు? ముసలివాడు చిన్నపిల్లవాడికి ఎప్పుడు పిండ ప్రదానం చేస్తాడు? తాతగారి కళ్ళ ముందు మనవాడు చచ్చిపోయినా, కొడుకు చచ్చిపోతే కొడుకు తండ్రి పిండం పెట్టాలి. ఆ యోగం, దుర్యోగం ఆయన పరిపాలనలో లేదు. నకశ్చిత్ వృద్ధ బాలానాం ప్రేత కార్యాణి కుర్వతి. కశ్చిత్ అభివృద్ధ అంటే ఒక్క వృద్ధుడు కూడా, ఒక్క పిల్లవాడికి కూడా ఆయన కాలంలో పిండం పెట్టాల. అందరూ 10,000 సంవత్సరాలకు తక్కువ కాకుండా బ్రతికారు ఆయన కాలంలో. వానలు ఎప్పుడు సుఖంగా పడేవి, ఎండలు వానలు అన్ని సక్రమంగా ఉన్నాయి. ఋతుక్రమంతో ధర్మం సాగింది. ఆ ఉత్తముడు తదనంతర కాలం మళ్ళీ తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. వీళ్ళంతా ఎప్పుడు కూడా రొటేషన్ అంటో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 14 మంది మరువులు అయిపోయాక మళ్ళీ స్వయంభూ మరువుతో కొత్త సృష్టి ప్రారంభమవుతుంది. కొన్ని చోట్ల చూసారా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అవ్వాలంటే అందులో వాళ్ళే రొటేషన్ అన్నమాట. 2 ఏళ్ళు ఒకడు పంచుకున్నట్టుగా ఈ 14 మంది ఈ చతుర్యుగ కాలము వీళ్ళే పరిపాలిస్తారు. ఆ 3వ మరువు ఉత్తముడు. ఇక 4వ మరువు పేరు తామసుడు. ఇతనికి తామస మరువు ఎందుకు పేరు వచ్చిందంటే దానికి ఒక విచిత్రమైన కారణం ఉన్నది, విను అని మార్కండేయుడు కృష్ణుడికి చెప్పాడు. ధర్మపక్షులు జైమినికి చెబుతున్నాయి, అది మర్చిపోకూడదు మనం. ఒకప్పుడు సురాష్ట్రుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయనకి బంగారం లాంటి ఒక భార్య ఉండేది. ఆ భార్యను చాలా ప్రేమగా చూసేవాడు. ఏదో కారణం చేత హఠాత్తుగా గుండెపోటుతో చచ్చిపోయింది భార్య. ఆ భార్యకి దహన సంస్కారాలు చేసి ఈ సురాష్ట్రుడు ఇక మళ్ళీ పెళ్లి చేసుకోక భార్య పటమే పక్కన పెట్టుకుని బంగారంతో బొమ్మ చేసి సింహాసనంలో తన పక్కన పెట్టుకుని పరిపాలన చేశాడు. సువర్ణ పత్ని. ఇలా కొంతకాలం జీవించాడు, బాగా సంపాదించాడు, ప్రజల్ని పాలించాడు. మంత్రులంతా కలిసి కుట్ర చేసి ఇతని రాజ్యాన్ని అపహరించారు. దాంతో ఇతను అడవులు పాలైపోయాడు. ఎప్పుడూ ఒక రకంగా ఉండగా కాలం కాలువోహి దురతిక్రమ. కాలమును ఎవరం దాటలేము. అది ఎప్పుడు ఎవరికి ఏ దుస్థితి ఇస్తుందో, ఎవరిని ఏ ఉచ్చ స్థితికి తీసుకువెడుతుందో తెలియదు. పాపం దురదృష్టవశాత్తు ఇతని సామ్రాజ్యం పోయింది. ఒక కేకారణ్యానికి వెళ్ళి ఇప్పుడు దానిని మనం పుష్కరారణ్యము అంటున్నాం. అంటే రాజస్థాన్లో అజ్మీర్ అని ఉంది కదా, ఆ స్థానమే పుష్కరారణ్యం. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు అక్కడ పుష్కర పుష్పాన్ని నేల మీద వేశాడు. అందువల్ల దానికి పుష్కర క్షేత్రం అని పేరు వచ్చింది. అసలు పుష్కరాలు అలా పుట్టే తెలుసు కదా మీకు ఆ విషయం. పూర్వం ఒక ఆయన పుష్కరుడను ఋషుడేవాడు. ఆయన బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. ఆ స్థలం అన్నమాట రాజస్థాన్లో అజ్మీర్ అంటే. మౌంట్ ఆబూకు దగ్గరలో ఉంటుంది. అక్కడ తపస్సు చేయగానే బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. నేను ఎప్పుడూ నీ చేతిలో ఉండాలన్నాడు. అయితే నిన్ను తామర పువ్వుగా మార్చేస్తున్నాను, నా చేతితో పట్టుకుంటానన్నాడు. నీ చేతితో పట్టుకోవడం కాదు, ప్రతి సంవత్సరం ప్రజలు నన్ను తలుచుకుని నాలో స్నానం చేసి తరించే తీర్థంగా మార్చన్నట్ట. ఆయన తదాస్తుని ఆ పువ్వుని చేతితో పుచ్చుకుని వెళ్ళాడు. ఆ సమయంలో హఠాత్తుగా ఆయన చేతిలో ఉన్న పువ్వు జారి నేల మీద పడిపోయింది. నేల మీద ఆ పువ్వు పడ్డంతో ఢామును పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దంతో పాటు ఆ నేల మీద చోట ఒక విస్ఫోటం పగిలిపోయింది. దేవతలు కంగారు పడి, ఏమిటి బ్రహ్మదేవ, నీ చేతిలో పువ్వు ఏమిటి, ఆ పువ్వు జారి నేల మీద పడటం ఏమిటి, నేల పగలడం ఏమిటి కారణం అని అడిగితే అప్పుడు బ్రహ్మ అన్నాడు, పాతాళ లోకంలో పరీతుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు.
వాడికి వజ్రనాభుడని కూడా పేరు. వాడు ఒకప్పుడు నా కోసం తపస్సు చేసి ఎవరి చేతులను చావు లేకుండా వరం ఇమ్మన్నాడు. కానీ అది కుదరదు, ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోవాలి ఎవరైనా సరే. కాబట్టి మరణం లేని వరం కరుణించలేను గాని ఇంకేదైనా వరం కోరుకోమన్నాను నేను. అప్పుడు వాడు అన్నాడు, ఎవడైనా తపస్సు చేసిన ముని తామర పువ్వుగా మారి నీ చేతిలో ఉండగా ఆ తామర పువ్వు నా నెత్తి మీద పడితే, అది కూడా హఠాత్తుగా నీ చేతిలోంచి జారి నా నెత్తి మీద పడితే అప్పుడు మాత్రమే చావు రావాలన్నట్ట. గొప్ప కోరిక కదా ఇది. మరి వీడికి చావు లేకుండా ఉండాలి. అందుకని ఏమన్నాడు, ఎవడైనా ఋషి తనంత తాను పువ్వు అయిపోవాలని కోరుకోవాలి. ఆ పువ్వు నీ చేతిలో ఉండాలి. ఆ పువ్వు నువ్వుగా వేయకుండా తనంత తాను జారి నెత్తి మీద పడాలి. అది నా నెత్తి మీద పడితే నా తలకాయ పగిలి నేను చావాలన్నట్ట. ఇది జరగదనుకుని అప్పుడు నేను తథాస్తు అన్నాను. అందువల్ల వాడిని చంపడం ఎవరి వల్ల అవ్వాలా, వాడి దేవతలందరినీ పీడించాడు. ఇప్పుడు హఠాత్తుగా పుష్కరుడు అనే ఋషి తపస్సు చేసి నా పేరు జగత్ప్రసిద్ధికి ఎక్కాలి, ప్రతి సంవత్సరం ప్రజలు నన్ను తీర్థంగా భావించి స్నానం చేసి ధరించాలి అని కోరాడు. తథాస్తు అని అతన్ని నేను తామర పువ్వుగా మార్చాను. ఈ తామర పువ్వుని ప్రతి సంవత్సరం మానవులు ధరించడానికి పనికొచ్చే తీర్థంగా ఎలా చేయడమా అని ఆలోచిస్తూ పైకొస్తున్నాను. హఠాత్తుగా ఈ రాక్షసుడు పాతాళం నుంచి పైకొస్తున్నాడు. ఆలోచనలో ఉన్న నా చేతిలో ఉన్న తామర పువ్వు విష్ణు సంకల్పంతో జారి వాడి నెత్తి మీద పడింది. వాడి కోరిన కోరిక తీరింది. నా చేతిలోంచి జారిన ఆ పుష్కరుడు అనేటటువంటి ఋషి పుష్కర పుష్పంగా, పుష్కరం అంటే తామర పువ్వు, తామర పువ్వుగా మారి వాడి నెత్తి మీద పడగానే వాడి తల పగిలింది. వాడిని చంపాను. ఇప్పుడు నేను అతనికి ఇచ్చిన కోరిక తీరుస్తాను. ఈ క్షణమే ఆ పువ్వు పడిన చోట ఒక గొప్ప సరస్సు ఏర్పడుతుంది. దానికి పుష్కర తీర్థం అని పేరు వస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న అడివంతా పుష్కరారణ్యం అని పిలువబడుతుంది. ఈ పుష్కరుడు ప్రతి సంవత్సరము గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదిలో ప్రవేశిస్తాడు. 12 నదులకి 12 పుష్కరాలు వస్తాయి. రాజస్థాన్తో మొదలుపెట్టి, అంటే పుష్కరంతో మొదలుపెట్టుకుని వరుసగా 12 నదులకి పుష్కరములు వచ్చినప్పుడు ఆ కాలములలో ప్రజలు అతనిలో స్నానం చేసి తరిస్తారు. ఈ విధంగా రాక్షస సంహారం అయ్యింది, మునికిచ్చిన వరం తీర్చినట్టు అయ్యింది అన్నాడు ఆయన. ఆనాడు ఆ పుష్కరుడు అనే ఋషి సరస్సుగా మారి తద్వారా లోకాలను ఇప్పటికీ తరింపజేస్తున్నాడు. అతని పేరు మీదుగా నగరం అంతా పుష్కర నగరం అయ్యింది, అరణ్యం పుష్కరారణ్యం అయ్యింది, సరస్సు పుష్కర సరస్సు అయ్యింది. అక్కడికి వెళ్ళి తపస్సు చేశాడు ఈ సురాష్ట్రుడు అనేవాడు. శత్రువుల చేతులు ఓడిపోయాడు, అది మర్చిపోకూడదు. మళ్ళీ మనం సురాష్ట్రుడు అనే రాజుగారికి భార్య చచ్చిపోయింది. అతని మంత్రులు అతన్ని రాజ్యం నుంచి గెట్టారు. విరక్తితో పుష్కరారణ్యం వెళ్ళి హాయిగా తపస్సు చేశాడు. ఒకరోజు ఏం జరిగిందిట, ఏకధాటిగా భయంకర వర్షం కురిసింది. ఏం వర్షం అంటే అది బాబోయ్, మామూలు వర్షం కాదు. ఇంద్రుడు వజ్రాయుధంతో మేఘముల రెక్కలు తెక్కొట్టి విడిచిపెడితే వచ్చిందా ఆకాశంలోకి మేఘం పరంపర అన్నట్టుగా ఉంది. నల్లని మేఘాలు ఆకాశం అంతా ఆవరించిపోయాయి. ఘుమఘుమారావ సంకుల ఘోర జీమూత పటల సంచన్న ప్రభాగ మొగుచు చెట్టుల జంఝానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతాన మొగుచు చండ దిగ్వేదండ తొండ నిభాఖండ వారిధారా పూర్ణ వసుధ మొగుచు విద్యోత మానోగ్ర ఖజ్జోత కిరణ జిద్విద్యుచ్యుతిచ్చట మొగుచు అడని చెడి కురిసింది అన్నారు. ఆకాశం అంతా నల్లని మేఘములు ఆవరించి మెరుపు తీగలతో, ఉరుములతో, పెట్టిలు అనే శబ్దాలతో పిడుగులు పడుతూ ఉండగా ఏనుగు తొండంతో విడిచిపెడుతుంటే ఎంత నీరు ధారగా వస్తుందో అటువంటి ధారాపాతమైన వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల ఏది మెట్టో, ఏది గొట్టో, ఏది గొయ్యో, ఏది నుయ్యో తెలియకుండా మొత్తం ఆ అరణ్యమంతా జలమయం 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 అయిపోయింది. ఆ జలం ప్రవాహంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రవాహంలో పాపం సురాష్ట్రుడు కొట్టుకుపోయాడు. ఇదెక్కడ కర్మ, పెళ్ళయి కొద్ది రోజులు అవ్వకుండా బంగారం లాంటి భార్యపోయింది. భార్యపోయాక ఆవిడ ప్రతిమని సింహాసనం మీద పెట్టుకుని పరిపాలిస్తూ ఉంటే శత్రువులు మంత్రులతో కలిసి కొమ్మక్కైన రాజ్యాన్ని ఆక్రమించి అడవికి గెంటారు. అడవిలో అయినా కళ్ళు మూసుకుని తపస్సు చేద్దామా అంటే ఈ కుంభవృష్టి వచ్చి నా ప్రాణం తీస్తోంది. సర్లే ఏమైతే అవుతుంది అని బెంగ పెట్టుకుని ఏదైపోయాట. ఎందుకంటే అప్పటికే ముసలాడైపోయాడు, కొంచెం వయస్సు పెరిగింది. పైగా అది మామూలు నది అయితే ఎదగలగం, అది వరద. ఆ వరదలో కొట్టుకుపోతుంటే ఆశ్చర్యం చెప్పమంటారా, ప్రాణం ఉంటే ఆయువు ఉంటే ఎలా అయినా బతుకుతాడ. ఆయువు లేకపోతే ఇంట్లో కూర్చున్న ఫ్యాన్ ఎత్తి మీద పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. బాత్రూంలో టబ్లో పడి చచ్చిపోయిందండి ఈ మధ్యలో. కాబట్టి పెద్దవిడ
తప్పబాధ్యం చేస్తుంది పాపం. తొట్టి నిండా నీళ్లు పెట్టుకుని హాయిగా కూర్చుంది, ఇంతలో హఠాత్తుగా జారిపోయింది. ఆ జారడం మరి తనకాయ ఏం దెబ్బలు తగిలిందో అలా పడిపోయింది, నీళ్లు మింగి చచ్చిపోయింది. ఇంతకీ సబ్బు నీళ్లు మింగి చచ్చిపోయింది పాపం, జబ్బు పడకుండా. ఇది కర్మయోగం అంటే. కాబట్టి ఎప్పుడు ఎలా పోతామో తెలియదు. అదే ఆయువు ఉందా, విమానంలోంచి కింద పడ్డా బతుకుతాం, కొండల నుంచి కింద పడ్డా బతుకుతాం. చాలా గొప్ప పద్యం ఉంటుంది అందుకే. గిరి ఎక్కి పడిన ధర, గిరి ఎక్కి పడిన ధర. ఒక ఆయన కొండ ఎక్కి కిందకి దూకి చచ్చిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. పెద్ద కొండ ఎక్కి కిందకి దూకాడు. ఆ సమయంలో ఒక రైతు ఇంటికి గడ్డి తీసుకొస్తూ ఆ గడ్డిని అక్కడ ఒక మేటుగా వేశాడు, గడ్డి మేటు. వీడు కొండెక్కి దూకుదాం అనుకుంటే ఆ గడ్డి మేటు మీద పడ్డాడు. కొంచెం కాలు పెడికింది తప్ప చావలేదు. ఇది ఎక్కడ కూడా చచ్చిపోదామని కొండ మీద నుంచి దూకితే ఆ సమయంలోనే ఈ గడ్డి వేయాలా వీడు అనుకుని పాప ఏం చేశాడు, ఇంకో ప్రయత్నం చేశాట. సాగరమున మునిగినను, వెంటనే సముద్రంలో దూకాడు చచ్చిపోదామని. ఆ సమయంలో సముద్రం పెద్ద కెరటం ఒకటి వచ్చి వీడు ఒడ్డుకు గెట్టేసింది. మళ్ళీ చావలేదు. చచ్చా, కొండ నుంచి దూకినా చావలేదు, సముద్రంలో దూకినా మళ్ళీ బయటకు వచ్చాను, ఇది ఎక్కడ కూడా అనుకుని పెద్ద అగ్నిగుండం ఒకటి వేసుకుని దాంట్లో నిప్పు పెట్టి దూకపోయాట. పావకము చొచ్చిన, అగ్నిలోకి వచ్చి చచ్చిపోదాం అనుకున్నాడు. ఆశ్చర్యం చెప్పంటారా, వీడు అగ్నిగుండం వేసుకున్న ఊళ్ళో 5 ఏళ్లుగా వర్షాలు లేవు. ఈ రోజు వీడు అగ్నిగుండం పెట్టగానే ఆకాశం భయంకర మేఘాలతో నిండిపోయి కుంభవృష్టి, ఒకటే వర్షం 5 వర్షం. జగత్తుకి హర్షం, వీడికి మాత్రం దుఃఖం. మొత్తం అగ్నిగుండం చల్లారిపోయింది. ఏంటిది ఇంత చిత్రంగా ఉంది, ఒక్క చుక్క వర్షం లేక అల్లాడిపోయి జనాలంతా ఏడుస్తున్న ఊళ్ళో చచ్చిపోదామని అగ్నిగుండం వేర్చుకుంటే ఎంత వర్షం కురిసి అగ్నంతా చల్లారిపోయింది అనుకుని చచ్చ ఇలా కాదనుకుని దగ్గరలో పాము పుట్టుందిట. అందులో నల్ల తరచు పాములు తెగ ఉన్నాయి. అందులోకి వెళ్ళి ఆ పాములు ఉన్న చోట చెయ్యెట్టాడు. భీకర పనులతోడాడిన, ఆ భయంకరమైన సర్పాలతో ఆడాడు, మీకు తోపుచ్చుకులాగాడు. అయినా ఒక్కటి కాటి ఇట్లా సరదాగా పాముకుంటూ పోతున్నాయి. మానపాములు అయిపోయాయి కూడా. మరణ మకాలమున రాదు మహినెవ్వరికి, అకాలంలో మరణం రమ్మంటే రాదు. ఆయువు ఉంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా చావు. ఆయువు లేకపోతే ఏ ప్రయత్నం చేయక్కర్లా, ఇక సత్యనారాయణ ప్రసాదం తిందామనుకుంటే కూడా డామరచ్చు. అంటే పోయే కాలం వస్తుంది. అయితే ఒకటి అదృష్టం, పరమేశ్వరుడి సన్నిధానంలో ప్రసాదం తింటే ఆయువు మళ్ళీ పునర్యోగం వస్తుంది, వేరే విషయం. కానీ మొత్తం మీద తనంత తాను చావాలన్నా చావలేడు, పోవాలన్నా పోలేడు. గొప్ప పద్యం, అసలు మీరు అందరూ కంఠస్థం చేయవలసిన పద్యం అనమాట. గిరి ఎక్కి పడిన ధర, సాగరమున మునిగినను, పావకము దొచ్చిన, భీకర పణులతోడన ఆడిన, మరణ మకాలమున రాదు మహిళకి. నేను అడవిలో వర్షం వల్ల వచ్చిన నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నాను, ఎలా బతుకుతానో చస్తానో అనుకున్నాడు ఈ సురాష్ట్రుడు. ఒక పెద్ద దుప్పి, ఆడదుప్పి, మంచి నిగనిగలాడుతున్న చర్మంతో ఇతని దగ్గరికి వచ్చి తోకలా పైకెత్తింది. వీడి దగ్గరికి తక్కువ తోక పట్టుకున్నాడు. కుక్క తోక పట్టుకుని గోదావరి అనేది అది, దుప్పి తోక పట్టుకున్నాడు. ఆ దుప్పి మహాబలంగా వీడిని ఈదుకుంటూ తీసుకొచ్చి ఒడ్డు మీద పారేసి వీడికి మతిపోయింది. అసలు ఆడదుప్పి ఏమిటి, ఇంత శరీరాన్ని ఎలా ఈడ్చుకొచ్చింది, ఏదో విచిత్రం అనుకుని ఆ దుప్పిని ప్రేమగా తోక పుచ్చుకుని నిమిరాడు. ఆ దుప్పి ఒక్కసారి ఇలా శరీరాన్ని గగురుపాటుతోటి ఆ నిమరగానే పులకించిపోయి హఠాత్తుగా మహారాజా బాగున్నావా అంది. తేట తెలుగులో, పైగా మానవ భాషలో అనగానే ఆయనకి మతిపోయి, దుప్పి ఇదేదో చాలా విచిత్రంగా ఉంది, ముప్పు నుంచి దుప్పి తప్పించడం ఏమిటో అనుకుంటూ ఉంటే చక్కగా మానవ భాషలో కూడా మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను ఎరుగుదు అంటే నేను ఎరగకపోవడం ఏంటండి, నేనేనండి, మీరు నన్ను మర్చిపోలేకపోతున్నారే, మీ ఆవిడనండి అంది. భార్యామణి నువ్వా, నీకు ఈ కర్మయోగం ఏమిటన్నాడు. ఏం చెప్పమంటారంటే అసలు రాసి చెబుతున్నాను. నేను పెళ్ళవని క్రితం మా ఉద్యానవనంలో సరదాగా ఆడుకుంటున్నాను చెలికెత్తెలతో. ఎంతలో ఒక ఆడ మొగ దుప్పి అక్కడ విహరిస్తున్నాయి. నాకు తిన్నగా ఉండగా చిన్నపిల్లలు కనుక మొగ దుప్పిని కర్ర పెట్టి ఒక దెబ్బ కొట్టారు. దాంతో ఆ మొగ దుప్పి పళ్ళు పటపట కొరుకుతూ, మూర్ఖురాలా, నేను కింద పడిన ఒక ఋషిని, చాలా గొప్పవాడిని, ఇక్కడ ఏదో నా భార్యతో సరదాగా దుప్పి వేషం వేసుకుని విహరిస్తున్నాను, నువ్వు తిన్నగా ఉండగా నన్ను కొడతావా అన్నాడు. అంటే నేను భయపడిపోయి, మహర్షి
ఏదో దుప్పంటే దుప్పు అనుకున్నాను తప్ప మహర్షులు దుప్పుల రూపంలో తిరుగుతారని నాకు తెలియదండి. మీ ఆవిడ మీరు మానవులని ఋషులని ఇలా దుప్పుల రూపంలో తిరుగుతున్నారని తెలియకొట్టాను, క్షమించండి అనగానే ఇలా క్షమిస్తాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను క్షమిస్తాను అన్నాడు. వెంటనే పక్కపక్కనవి నేను, ఏమయ్యా నీకు ఏమైనా పెచ్చుందా, ఏదో పొరపాటులో దెబ్బ కొట్టినంత మాత్రం చేత ఇంత కోరిక కోరుతావా, నువ్వేమిటి ఋషివి, అడవుల్లో కందమూలాలు తినేవాడి మహారాజు కూతుర్ని నన్ను పెళ్లి చేసుకుంటావా, నా వంటి సౌందర్యవతి పరాక్రమం కలిగినది విద్యలు కలిగినది పైగా మహారాజు పుత్రి కావాల్సి వచ్చిందా, చీపో అని పరిహాసపడాను. నిజానికి ఆయనకి నేను పెళ్లి చేసుకుంటే మాత్రం పెళ్లి చేసుకుంటాడా నేను అడిగితే, నేను ఒప్పుకుంటే మాత్రం కేవలం నన్ను పరీక్షించడానికి అతను అలా అన్నాడు. నేను తెలియక ఒకటేమో కొట్టడం తప్పు, అసలు ఏ విధంగా అయినా సరే భార్యాభర్తలుగా కలిసి ఉన్న జంతువులు కొట్టకూడదు, ఆడమ్మగా కలిసి విహరిస్తుంటే కొట్టకూడదు, అదొక ధర్మం. కొట్టిన ఆయన ఋషిని తెలిసాక కాళ్ళ మీద పడాలి, పడకపోవడం రెండో తప్పు. ఆయన పరీక్షలో నెక్కలేకపోయాను, ఋషుల పరీక్షలో నెక్కపోవడం వల్ల నాకు ప్రమాదం వచ్చింది. అతడు ఆగ్రహించి, మూర్ఖురాలా నోటికి వచ్చినట్టు నన్ను మాట్లాడావు కాబట్టి నువ్వు తొందరగా పెళ్ళైన కొత్తలోనే చచ్చిపోయి భర్తకి శోకం మిగులుస్తావు, ఆ తర్వాత దుప్పి రూపం ఎత్తుతావు, పో నన్ను దుప్పి అని తిట్టావు కదా అందులో నువ్వు దుప్పి అయిపో అని చెప్పించాడు. అప్పుడు నేను ఆయన కాళ్ళ మీద పడి క్షమించమంటే, ఓ పని చేస్తున్నాను, శాపాన్ని మారుస్తున్నాను, నీ భర్త నీ వియోగంతో కుమిలిపోతాడు, అతడు రాజ్యభ్రష్టుడు అవుతాడు, అడవిలో ఉంటాడు, అప్పుడు వరద వస్తుంది, ఆ వరద వల్ల వాడు కొట్టుకుపోతున్నప్పుడు నువ్వు ఆడదుప్పి రూపంలో అతన్ని రక్షిస్తావు, రక్షించగానే అతని వల్ల నువ్వు సంతానం పొందుతావు, ఆ సంతానం జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుందని వరం ఇచ్చాడు. మహాత్మా అదిగో ఆనాడు ఆ మహర్షి వల్ల శాపం పొందిన మీ ఆవిడ నేను, చావడానికి మూల కారణం శాపమే, చచ్చి ఆడదుప్పినై మీ రుణం ఇలా తీర్చుకుంటున్నాను. మీరు నన్ను ఎంతో ప్రేమగా చూశారు ఎంతకాలం, సింహాసనం మీద మరొక స్త్రీని కూర్చోబెట్టకుండా విగ్రహాన్ని కూర్చోబెట్టారు, మీ నిగ్రహాన్ని చూపించారు, అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను, మిమ్మల్ని రక్షించాను, మీరు ప్రేమతో నా శరీరాన్ని నిమరండి, నేను గర్భవతిని అవుతానండి. వెంటనే ఆయన ప్రేమగా శరీరాన్ని నిమిరాడు. నిమరగానే ఆవిడ గర్భం ధరించి ఆ క్షణమే పిల్లవాడిని కన్నది. దానికి సద్యోగర్భము అని పేరు. ఆ క్షణమే గర్భం ధరించి పిల్లల కంటే దానికి సద్యోగర్భం అని పేరు. గర్భం ధరించడం, 10 నెలలు మొయ్యడం, తర్వాత కనడం, ఈలోపు కనకపోతే సిజేరియన్ ఆపరేషన్ చేయడం, ఎంత బిల్లు పట్టడం, ఇవేమీ లేకుండా ఆ క్షణమే పిల్లలకనే యోగం ఒకటి పూర్వకాలంలో ఉండేది. దానికి సద్యోయోగం, సద్యోగర్భం అని పేరు. అలా పిల్లవాడిని కన్నది. ప్రపంచమంతా అంధకార బంధురమైన సమయంలో, జగత్తంతా తమోమయమైన ప్రళయంలో నీటిలో ఉండగా, చీకటి వేళ తామస జాతికి చెందిన దుప్పి యొక్క కడుపులో పుట్టడం వల్ల ఆ కుర్రవాడికి తామసుడు అని పేరు పెట్టారన్నమాట. తామసము అంటే చీకటితో కూడినది, అజ్ఞానంతో కూడినది. అతడి పేరు తామసుడు తప్ప వాడు అజ్ఞాని కాదు, పరమజ్ఞాని. కానీ వాతావరణం అంతా తమోమయం అనగా ప్రళయంలో ఉంది, అది చీకటి కాదు, చీకటిని కూడా తమస్సు అని అంటారు. దుప్పి తమోగుణ ప్రధానమైన జంతువు. నిశ్చేదంటే జంతువులకి మనకు వల్లే బుద్ధి ఉండదు కనుక, మనలాంటి వాక్కు ఉండదు కనుక, అందువల్ల అన్ని తామస వాతావరణం కనుక కుర్రవాడికి తామసుడు అని ఆకాశవాణి పేరు పెట్టింది. అతడు పుట్టి పుట్టగానే తల్లిదండ్రులు ఇద్దరు విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళిపోయారు. సురాష్ట్రుడు అతని భార్య కలిసి స్వర్గానికి వెళ్ళారు. అప్పుడు ఆ కుర్రవాడు ప్రముచుడు అనే ఋషి చేత పెంచబడి కఠోర తపస్సు చేసి శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని 4వ మనువుగా నియమింపబడ్డాడు. ఈ తామస మనువు చరిత్ర శ్రద్ధగా పిల్లలకు వినిపిస్తే బాగా అల్లరి చేస్తూ గుండాలుగా పెరుగుతున్నటువంటి పిల్లలు బాగుపడతారని చేస్తారు. దీని మహిమ చెప్పారు. కొంతమంది పిల్లలు ఉంటారు, వీళ్ళ దుంపదగ వాళ్ళు ఏడిపించేస్తారు తల్లిదండ్రులు. ఈ నరకం అన్నమాట, ఈ పిల్లవాడు ఎందుకు పుట్టాడు రా బాబు అనిపిస్తుందిట. అంతలాగా బాగా అల్లరి చేస్తున్న పిల్లలకి, జీవితంలో అక్షర జ్ఞానం లేకుండా ఏడిపిస్తున్న పిల్లలకి, విరక్తి కలిగిస్తున్న పిల్లలకి ఈ కథని వినిపించాలి. లేదా వారి కోసం ఈ కథని మనం భక్తి శ్రద్ధలతో 3 రోజుల పాటు పారాయణ చేసిన విన్న వారికి మంచి వంశాభివృద్ధి కలుగుతుంది, పిల్లలు దారిలో పడతారు, బాగుపడతారు అని మార్కండేయ పురాణంలో తిరిగి ఫలశ్రుతి చెప్పారు. ఇక తర్వాత మనువు ఉన్నాడే 5వ మనువు రైవత మనువు. ఈతడు బలరాముడికి కూడా మామగారు. ఆ రైవతుడి కూతురు రేవతినే బలరాముడికి ఇచ్చి పెళ్లి చేశాడు 7వ మన్వంతరంలో. అప్పటిదాకా బతికేవారు అప్పట్లో. ఇక్కడ తమాషా ఉన్నది. పూర్వం ఋతధ్వజుడు అని ఒక ఋషి ఉండేవాడు.
చాలా గొప్పవాడే, ఋతవంతుడు అంటారు అతన్ని. అతనికి చాలా కాలం తర్వాత పెళ్ళైన 16 ఏళ్ల తర్వాత ఒక్క కొడుకు పుట్టాడు. అదేంటో తెలియదు కానీ ఆ కొడుకు ఉపనయనం చేసినప్పటి నుంచి ఆ కుర్రవాడు భయంకర వ్యక్తిగా మారిపోయాడు. శ్రీనాథుడు కాశీఖండంలో చెప్పాడే ఆ దుర్లక్షణాలన్నీ వీడికి వచ్చాయట. బ్రాహ్మణాచారంబు పర్యాజకము చేయు అగ్నిహోత్ర విధానమన్న నలుగు సంధ్యాభివందన శ్రద్ధయుజన చేయు గీతవాద్య వినోద క్రియలదగులు పాషండ షండ దుర్భాషల ఆవర్తిల్చు జ్యోతకారులతోటి ఒద్దివడయు. వీడు చిన్నప్పటి నుంచి నాస్తికులతో స్నేహించేశాడు. సంధ్యావందనం అంటే అసహ్యం. అసలు సంధ్యావందనం చేయకపోతే వాడు ఎందుకు ఇప్పుడు వాడు బతుకంత. సంధ్యావిహీన పశుభి సమానా, సంధ్యావందనము చెయ్యని వాడు పశువుతో సమానం. ఒక పశువు కాదు, ఈ భూమిపై ఉన్న అన్ని రకాల పశువుల్ని కలిపితే ఎంతో, వీడు ఒక్కడు అంత. మామూలు పశువులు కాదట, ఇహ వాది వరస లేని కొన్ని పశువులు ఉంటాయి, ఆ పశువులన్నీ వీడు అనమాట. అలాగే వీడు సంధ్యావందనం విడిచిపెట్టి పశువులే తిరిగాట. ఇంకా రాత్రి పగలు లేకుండా గీతాలు, పాటలు పాడటం, వినోదాలు, జోదం, తాగుడు ఒకటేమిటి సకల దుర్వ్యసన పరాయణుడు అయిపోయాడు. వాడి బాధలు తట్టుకోలేక తల్లిదండ్రులు అల్లాడిపోయారు. ఒక రోజున ఏడ్చాడు ఆ ఋతవంతుడు. ఈ కొడుక నాకు కావలసింది, పిల్లలు లేదని 16 ఏళ్ళు ఏడ్చాను, ఇప్పుడు ఈ పిల్లాడు పుట్టాక ఇంకో 16 ఏళ్ళుగా ఏడుస్తున్నాను. కుపుత్రత్వంబు కంటే అపుత్రత్వంబు వేరు అనుకున్నట్టే. అసలు పిల్లలు లేకపోయినా పర్వాలా, ఈ నీచమైన సంతానం కలగడం కంటే. కొడుకులు కల్గుదాక ఒక కొన్ని దినంబులు చింత నందనుల్వటవిన ఆయువుల్ బలము బుద్ధియు విద్యయు చాలగల్గగా కడుగని చింతగల్గి ఉడుగని చింతగల్గి తను నోలి భజం పని చింత తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే. కొడుకులు పుట్టకపోతే అయ్యో సంతానం లేదని కొంతకాలం బాధ. ఏదో జపాలు చేయగా విల్పిట సత్యనారాయణ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయగా దైవానుగ్రహంతో పిల్లలు పుట్టాక ఇప్పుడు ఈ పిల్లలకి ఆయువు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, బలం ఉంటుందా లేదా అని కొంతకాలం బెంగ. ఆయువు ఆరోగ్యం అన్నీ బాగుంటే బుద్ధి ఉంటుందా లేదా అని మరి కొంతకాలం బాధ. తెలివితేటలు ఉంటాయా లేదా, ఎల్కేజీ సీట్ వస్తుందా లేదా, డొనేషన్ ఎంత కట్టమంటాడు అని. సరే సీట్ వచ్చింది, డొనేషన్తో సంబంధం లేకపోయినా సరే బాగా చదువుకున్నాక విద్యకి తగిన ఉద్యోగం వస్తుందా లేదా అని వెంట. మళ్ళీ అదే ఇండియాలో ఉంటే అమెరికా మాత్రమే దేశం, అక్కడే ఉద్యోగం వస్తే బాగుంటుంది, ఇంకెక్కడా పనికిరాదు. మరి ఏ దగ్గర దేశాలు కదా వాడి దృష్టిలో. అందువల్ల ఉద్యోగం వస్తుందా లేదా, తీరా ఉద్యోగం వచ్చాక మంచి కోడలు వస్తుందా లేదా, ఆ కోడలు 4 గోడలో 4 మేడలో తెస్తుందా లేదా, పెళ్ళయ్యాక మమ్మల్ని సరిగ్గా చూస్తుందా లేదా. కోడలు రావాలట, పన్నెత్తి పలకరించకూడదు, తిట్టినా కొట్టినా పడాలి, మమ్మల్ని ప్రేమగా చూడాలి. ఆఖరి మాట తను నోలి భజము పన్ని చింత, ఎప్పుడు మా కోడలు మమ్మల్ని ప్రేమగా చూడాలి, సేవించాలి, కాళ్ళు చేతులు నొక్కాలి, అన్నం వండి పెట్టాలి, డబ్బు సంపాదించాలి, మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి చాకరీ చేయాలి. ఇలా సేవిస్తుందా లేదా అని అనుక్షణము కొడుకు వంకతో పరమ దుఃఖం పొందుతూ ఉంటారు కొంతమంది. అసలు తండ్రికి ఎప్పుడు కడుచెంత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే అన్నాడు. ఇలా నిరంతరం తల్లిదండ్రులకి బాధ కలిగించే పుత్రులా. అన్నీ ఉన్నా లేకపోయినా అమాయకత్వంతో ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాం మనం. ఇవన్నీ అక్కర్లా. ఇప్పుడు ఈయన ఏమంటాడు, నేనేదో కొడుకు గొప్ప చదువుకోవాలని, మంచి కోడలే రావాలని, ఐశ్వర్యం రావాలని కాదు, కనీసం సంధ్యావందనం చేసి వేళకి ఇంట్లో ఉండి దుర్వ్యసనాలు లేకుండా ఉంటే చాలు. అవి కూడా లేవు వీడి దగ్గర. పరమ దురోధనుడు వీడు, నీచుడు వీడు. ఇటువంటి కొడుకు ఎందుకు పుట్టాడని ఏడ్చి క్రమక్రమంగా ఊళ్ళో చెడ్డ పేరు రాగా, దొంగ పేరు రాగా, వీడు దొంగడైపోయాడు, జోదాలు ఆడుతున్నాడు, వేశ్యలతో తిరుగుతున్నాడు. ఇంకా విసిగిపోయి
ఆ కొడుకును వదిలేసి ఒక రోజున గర్గుడు అని ఒక మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఈ గర్గాచార్యుడు పరమజ్యోతి శాస్త్రవేత్త అండోయ్. ఈయన కృష్ణుడికి పేరు పెట్టినవాడు ఆయన. ఇంకా గర్గుడంతటి జ్యోతిష్కుడు ఈ సృష్టిలో మరొకడు లేడని పేరు. అందుకే వసుదేవుడు భాగవతంలో జ్యోతిశాస్త్రులకెల్ల మేటనివి తేజోమూర్తివా శాంత విఖ్యాత స్ఫూర్తివి బ్రహ్మబోధనుడవు ఆకర్ణింపు నా పల్కు నిర్నీతుండైన గురుడు మానవులకు విప్రోత్తముండండ్రు నీ చాతుర్యంబున ఈ కుమారులకు సంస్కారం చేయంగదే. మహాత్మా, నువ్వు జ్యోతిష్ శాస్త్రవేత్తల్లో అందరికంటే గొప్పవాడివి, తేజస్యాలివి. ఈ సృష్టిలో ఎక్కడికి వెళ్ళినా నీ కీర్తి మారుమోగిపోతుంది. తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఏ దిక్కుకు వెళ్ళినా ఆ దిక్కులన్ని చోట జ్యోతిష్కుడంటే గర్గుడే, జ్యోతిష్కుడంటే గర్గుడే అని అందరూ నిన్నే ప్రశంసిస్తున్నారు. దిగంతాలకి వ్యాపించింది నీ కీర్తి, బ్రహ్మజ్ఞానివి అని ఆనాడు పొగిడాడు. అందుకే తన కొడుకులకి సంస్కారం చేయమన్నాడు. జ్యోతిష్కుడు అవడం ఒకటే కాకుండా భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కళ్ళు మూసుకుంటే తెలుస్తాయి అతనికి. అందుకని ఈ ఋతవంతుడు గర్గుడి దగ్గరికి వెళ్ళి గర్గాచార్యుడికి నమస్కరించి, మహాత్మా, నేను ఏ పాపం చేశానని ఇలాంటి దౌర్భాగ్యుడైన కొడుకు పుట్టాడు? నేను దుశ్శీలున్నా లేక నా భార్యలో లోపం ఉందా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, సహజంగా తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల పిల్లలు దౌర్భాగ్యులు పుడతారు. మన పిల్లలు బాగున్నారంటే అది మన పుణ్యం, వాళ్ళు ఏడిపిస్తున్నారంటే అది మన పాపం. కానీ ఇక్కడ మాత్రం నీ పుణ్య పాపాలతో సంబంధం లేకుండా ఈ దరిద్రుడు పుట్టాడంటే కారణం ఏమిటో తెలుసా? రేవతి నక్షత్రంలో నీ కొడుకు పుట్టాడు. దౌర్భాగ్యపు నక్షత్రం అది. ఆ రేవతి నక్షత్రంలో వాడు పుట్టడం వల్ల ఇంత దుశ్శీలుడే నిన్ను ఏడిపిస్తున్నాడు. నీ పుణ్య పాపాలతో సంబంధం లేకుండా రేవతి ఇంత పని చేసింది అన్నాడు. దాంతో ఇతడు పళ్ళు పటపట కొరికాడు. ఓసి నీచురాలా రేవతి, ఎంత పాపం చేసేవే నువ్వు? దక్షుడి కూతురివి కదా అని నిన్నెంతకాలం ఉపేక్షించాను. ఏ తక్కిన నక్షత్రాలు లేవా? అవన్నీ ఈ లోకాలని పరిపాలిస్తూ ఉంటే నువ్వు ఒక్కదానివే నీ నక్షత్రంలో పుట్టిన వాడని భ్రష్టుల్ని చేస్తావా? అందులో మగపిల్లల్ని వరిపాడు చేస్తున్నావా అని వరుసగా ఇదిగో లోకమంతా వినండి. ఈ అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొప్ప, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అని పిలువబడే నక్షత్రాలు 27 ఎంతకాలం లోకాలని పట్టుకున్నాయి. ఈ క్షణం నుంచి 26 నక్షత్రాలే ఉంటాయి. ఈ 27వ నక్షత్రం నా మహాతపశక్తి వల్ల, నా శాపం వల్ల ఢామ్ అని ఆకాశం నుంచి కిందకు వచ్చి భ్రష్టమై పడిపోగా కానీ శపించాడు. ఈయన మాట అలా రావడంతో మంచి గోళాకారంలో సూర్యుడిలో వెలిగిపోతుంది ఆ నక్షత్రం. నిజంగా చెప్పమంటారా మీకు? ఈ నక్షత్రాలన్నీ సూర్యుడి కంటే ఎక్కువ కాంతితో ఉన్నాయి. కానీ సూర్యుడి కంటే ఎక్కువ దూరంలో ఉండడం వల్ల మనకి మిడుకుని కనపడతాయి. అంత పెద్ద రేవతి నక్షత్రం ఇతడి నోటి నుంచి శాపం రాగానే ఢబాలు అని పైనుంచి కిందకి తొలిపడిపోయింది. ఆ గోళం కిందకు వచ్చే కొద్దీ దాని శరీరం చిన్నాభిన్నమైపోయింది. చివరికి ఇంత బంతిగా, పూలబంతిగా మారిపోయింది. అంటే పైనుంచి కిందకు వస్తుంటే ఏమవుతుందంటే ఆ వాతావరణాలకి పొరలు విడిపోతాయి. క్రమంగా ముక్కలు అయిపోయాక ఆఖరిని ఇంత పూలబంతిగా మారిపోయి పర్వతం మీద పడిపోయింది. ఆ పర్వతమునకు కుముదము అని పేరు. ఈ కుముద పర్వతం మీద రేవతి నక్షత్రం పడ్డంతో అప్పటి నుంచి ఆ పర్వతానికి రైవత పర్వతం అని పేరు వచ్చింది. ఆ రైవత పర్వతం ఇప్పుడు మనకి బృందావనానికి దగ్గరలో ఉంటుంది. అక్కడ నుంచి ద్వారకా నగరానికి దూకి వెళ్ళారు కృష్ణుడు, బలరాముడు. దాన్ని బట్టి వాడు ఇటువంటి వాడు ఆలోచించండి. ఆ రైవత పర్వతాన్ని జరాసంధుడు ఒకనప్పుడు కాల్చి పారేశాడు, మొత్తం నిప్పు పెట్టి తగలబెట్టేశాడు. అంత గొప్ప పర్వతం అది. రైవత పర్వతం మీద మిడుకుమంటూ మెరుస్తూ నక్షత్రం పడిపోయింది. ఈయన కసి తీరింది. నా కొడుకుని పాడు చేస్తావే, నీ బతుకులైంది, జాగ్రత్త అని వెళ్ళి ఇక మళ్ళీ తపస్సు చేసుకున్నాడు. పాపం ఇంత శాపం పెట్టడం వల్ల తపస్శక్తి అంతా పాడైపోయింది. కోపం వల్ల తపస్సు నాశనం అయిపోతుంది. కొడుకుని బాగు చేసుకోవచ్చుగా ఆ శక్తితో, అలా చేయక ఇలాంటి పని చేశాక. ఇదే పెద్ద లక్షణం ప్రతి వాడికి. వాడు చెప్పులు పోయాయని పక్కవాడు చెప్పులు దాచేస్తాడా? చెప్పులు కొనుక్కోక
అందుకని రేవతి నక్షత్రాన్ని భ్రష్టం చేసి అయ్యో ఎంత పొరపాటు చేశారని వెళ్ళి మళ్ళీ తపస్సు చేసుకున్నాడు. ఈలోపు అక్కడికి ప్రముచుడు అని ఒక ఋషి వచ్చాడు. ఆ ఋషి రోజు రైవత పర్వతాల దగ్గర స్నానానికి వచ్చేవాడు. దాని అసలు పేరు కుముదం అన్నాను కదా. స్నానానికి వస్తుంటే కాలికి ఏదో తగిలింది, అది మిడుక్కు మిడుక్కు అని మెరుస్తుంది. ఏమిటా అని చూశాడు, అది నక్షత్రం. ఓహో, రేవతి నక్షత్రం భ్రష్టమై పడిపోయింది అనుకుని ఆ నక్షత్రాన్ని ఇలా చేతితో పట్టుకున్నాడు. పట్టుకోగానే ఆ నక్షత్రం అందులో ఉన్న కాంతి ఒక అందమైన పాపగా మారిపోయిందట. బుజ్జి పాప, ఎర్రగా అరిటాకులు కట్టే కోమలంగా ఉన్న కాళ్ళు చేతులతో తామర పువ్వుల వంటి కాంతితో చంటి పాపగా మారిపోయింది. నక్షత్రంలో ఒక తేజస్సు ఉంటుంది, ఆ తేజస్సు ఒక పాపగా మారింది. ఆ పాపను ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చి రేవతి నక్షత్రం భ్రష్టమై పడిపోతే అందులో ఉన్న కాంతితో పుట్టింది కనుక ఈ పిల్ల రేవతి అని పేరు పెట్టాడు. ఈ రేవతిని పెంచాడు, విద్యాబుద్ధులు చెప్పించాడు. ఇప్పుడు ఈవిడికి పెళ్లి చేయడం ఈవిడికి సమస్య అయింది. సామాన్యులు కదా, యోనిజ, ఈవిడికి ఎవరినిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటూ ఉంటే హఠాత్తుగా అగ్నిహోత్రుడు అన్నాడు, వెతుక్కుంటూ వస్తుంది సంబంధం అన్నట్టు. మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని పొరపాటున ఎవడైనా ప్రియా అని పిలిస్తే వాడే మీ అమ్మాయికి భర్త అనగానే అప్పటి నుంచి నీకు సంబంధాలు చూడకుండా క్లాసిఫైడ్స్ లేవు, ఇంటర్నెట్ పెళ్లిళ్ళు లేవు. మా అమ్మాయి ఎంత పొడుగుంటుంది అని పెడితే పాపం లోపల వాడు చూసుకుని నచ్చితే ఇండియాయా లేదా అమెరికాయా, దుబాయా, కౌబాయా, సింగపూరా, దొంగపూరా, ఇంకేం అక్కర్లా ఇక నీట్గా వెతుక్కొస్తాడు అన్నట్టు. ఎంత సుఖం అండి అనుకుంటాం కానీ అందరికీ అలా వెతుక్కొస్తారు. మన కంగారు మనది తప్ప ప్రతి వాడికి ఎవడో ఒకటి రాసి పెట్టి ఉంటుంది గంతకి తగ్గ బొంత. ఈ బొంత కోసం మనం ఈ లోపు నానా రకాలుగా గంతులు వేస్తున్నాం అంతే, పిచ్చి పొంతుళ్ళం కనుక. సరే ఏదైనా మొత్తం మీద ఇంట్లో కూర్చున్నాడు. ఒక రోజున దుర్గముడు అనే మహారాజు గారు ఇక్ష్వాకు వంశస్థుడు, ఆయన అంటే స్వయంభూముని వంశస్థుడు. ఆయన వేటకు వచ్చాడు. బాగా దాహం వేసింది. దాహం వేసి ఈ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరకు వచ్చి తలుపు తట్టి లోపల ఎవరైనా ఉన్నారా అన్నాడు. రేవతి కనబడింది. ప్రియా, దాహంగా ఉంది, మంచినీళ్ళు అన్నాడు. వెంటనే పరుగు పరుగున మహర్షి వచ్చేసి అల్లుడు రా కూర్చో అన్నాడు. ఈయన ఉలిక్కిపడి, అయ్యా నేను మహారాజులండి, మీరు ఋషులండి, అల్లుడు అని పిలవడం ఏంటండి, ఎంత వేళాపడం అయితే మాత్రం అన్నాడు. లేదు నాయనా, నువ్వు నా అల్లుడు అంటే నేను మీకు ఎప్పుడు అల్లుడు అయ్యానండి, రామరామ పెళ్ళయ్యాక అసలు అల్లుడు అంటారు కానీ పెళ్లి కాకుండా బ్రహ్మచారి అల్లుడు అంటే నేను రహస్యంగా కూడా పెళ్లి చేసుకోలేదు, అసలు నా మనస్సులో ఇంతవరకు ఎవరూ లేరు, మీ మాట వింటే మా నాన్నగారు అనుమానిస్తారు, నన్ను జనం అనుమానిస్తుంది, నేను బ్రహ్మచారిని అన్నాడు. ఆయన పక్కపక్కనండి, నువ్వు నాకు అల్లుడు కాకుండా ఎలా పెడతావయ్యా, నా కూతుర్ని ఏకాంతంగా ఉన్న ఒక పడుచు పిల్ల దగ్గరకు వచ్చి, కన్య దగ్గరకు వచ్చి ప్రియా అని పిలిచావుగా అంటే ఈయన తెల్లబోయి, సహజంగా మహారాజులకి అందరూ ప్రియులే కనుక ప్రియా అన్నాను తప్ప నా నోటపట మరో ఉద్దేశం లేదండి, క్షమించండి అన్నాడు. ఒకసారి నోటి వెంబడి ప్రియాలు వచ్చాక ఇంకా క్షమార్పణలు ఉండవు, ఆయన ఆమె వివాహం చేసుకోవాల్సిందే అన్నాడే. అప్పుడు ఈయన ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూశాడు. ఓరి బాబు అపూర్వ సౌందర్యవతి అయితే అయ్యింది, కానీ ప్రియా అని మంచి ఆవిడ్ని అన్నాను, చేసేయండి వెళ్ళాడు. అంటే ఆ రూపం ఆకర్షించింది, అది యోగం అంటారు. నాయన అగ్నిహోత్రుడు చెప్పాడు, ఇది మీ వివాహం అయి తీరుతుంది అని. ఈయన ముహూర్త లెక్క చేశాట. అమ్మాయి, నిన్ను ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. వెంటనే ఈ అమ్మాయి ఏముందో తెలుసా, నేను ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోను అంది. అదేమిటమ్మా ఇంత పూర్వం ఒప్పుకున్నావు, ఇప్పుడు పెళ్లి వద్దంటున్నావు అంటే, రేవతి నక్షత్రంలోనే నా పెళ్లి చేయాలి అంటే ఈయన అన్నాడు, కుదరదమ్మా, అసలు నక్షత్రం అంటూ ఉంటే కదా రేవతి నక్షత్రం అని ముహూర్తం పెట్టడానికి అనగా ఏమయ్యింది అది. రేవతి నక్షత్రంలో ఒక కొడుకు పుట్టడం వల్ల ఆ కొడుకు భ్రష్టుడవ్వడం వల్ల ఋతవంతుడని ఋషి శపించాడు, దాంతో నక్షత్రం భ్రష్టమై నేల మీద పడింది అన్నాడు. ఆ నక్షత్రంలో ఉన్న కాంతి నువ్వని చెప్పకుండా ఆ నక్షత్రంలో ఉన్న జీవం కదా ఈవిడ, అందుకని ఈవిడేముందో తెలుసా అంటే ఋతవంతుండు తపోనిధియే, ఆ ఋతవంతుడైన తపోనిధే నుతమతి వీవును కావుకో, నువ్వు మాత్రం అంత గొప్పగా ప్రసిద్ధికి ఎక్కినవాడు కదా, మా తండ్రి బ్రహ్మబంధుడును వాడేమో బ్రహ్మాత్ముడునా, మా నాన్న కూడా గొప్పవాడు అనిపించుకోవాలని నా కోరిక. నీకు శక్తి ఉంటే రేవతి నక్షత్రాన్ని యథాస్థానంలో నీ తపశ్శక్తితో నిలబెట్టు, ఆ నక్షత్రంలోనే నాకు వీడినిచ్చి పెళ్లి చేయి, అప్పుడు పెళ్లి చేసుకుంటాను, లేదా ఈ జన్మంతా నేను ఇలాగే ఉంటాను, మా నాన్న పనికి మాలినవాడు నాకు పెళ్లి చేయలేకపోయాడు అని కోర్టు పెట్టుకు మరి కూర్చుంటాను.
అనగానే వెంటనే ఈయనకి మతిపోయి, లేదమ్మా నేను ఆ వ్రతవంతుడి కంటే తపశ్శక్తి కలిగిన వాడిని, ఇప్పుడే చూడు నా శక్తి అని వెంటనే నేను ఏనాడు వేళ తప్పకుండా సంధ్యావందనము చేసి 3 పూట్ల గాయత్రి మంత్రాన్ని జపించిన వాడినైతే ఆ గాయత్రి మంత్రానుష్ఠాన తత్పరత వల్ల ఈ రేవతి నక్షత్రం తిరిగి యథాస్థానంలో ప్రవేశించుగాక అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా గాయత్రి మంత్రం ఎంత గొప్పదో? అటువంటి మంత్రానుష్ఠానాలు చేయక ఒకసారి గురువుని ఆశ్రయించి ఒక మంత్రం పొందితే ఆ మంత్రాన్ని యావత్ జీవితం చేపించేవాడు ఏమంటే అది అయిపోతుంది. కానీ అది చేయడానికే కొంచెం బద్ధకం. అన్నిటికీ టైం ఉంటుంది. కాఫీ తాగడానికి, టీ తాగడానికి, నానా రకాలైన భ్రష్ట పనులు చేయడానికి, దిక్కుమాలి సినిమాలు చూడడానికి, సీరియల్స్కి, అంతఃపురం చూడడానికి, వంతఃపురం చూడడానికి టైం ఉంటుంది. కానీ ఒక్క సంధ్యావందనానికి, భగవద్ధ్యానానికి శనివారం వస్తే కాసేపు దండం పెట్టుకుపోవాలి తప్ప ఉత్తప్పుడు చూడకూడదు. చూస్తే పాపంట దేవుణ్ణి. మరి వీళ్ళకి ఎవరు చెప్పారు? అందుకని ఇలా మనం వాటిని పట్టించుకోక, కానీ ఆయన చేసిన అపూర్వమైన గాయత్రి మంత్ర ఫలంతో వెంటనే రేవతి నక్షత్రం పునఃస్థానం చేరిపోయింది. అప్పుడు రేవతి నక్షత్రంతో కూడిన ముహూర్తంలో ఈ ఇద్దరికి పెళ్లి చేశాడు. అప్పుడు రేవతి నక్షత్రం అంశతో పుట్టింది కదా ఈమె. మహారాజా, ఆ నక్షత్రంలో ఉన్న కాంతిని నేను అందుకే నక్షత్రాన్ని యథాస్థానంలో పెట్టడం కోసం మా నాన్న దగ్గర ఈ నియమం పెట్టాను. ఆ నక్షత్రం నా మాతృస్థానం, మీరు నమస్కరించండి అని. ఆ నక్షత్రం తిరిగి యథాస్థానంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ దుర్గముడికి, మహారాజు గారికి, ఈ రేవతికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి రైవతుడు, రేవతి కూతురు గనక రైవతుడు అని పేరు పెట్టారు. ఆ రైవతుడు అనేవాడు మళ్ళీ రైవత పర్వతం మీద 1000 సంవత్సరాల కాలం కఠోర దీక్షతో శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేశాడు. అప్పుడు హరి ప్రత్యక్షమై ఇతనిని 5వ మనువుగా చేసి, నాయన నువ్వు 5వ మనువుగా ఈ జగత్తుని పరిపాలించు, శరీరం విడిచిపెట్టాక నువ్వు నా లోకానికి వద్దు గాని అన్నాడు. అదిగో ఆ రైవత మనువు 5వ వాడు. ఇతని చరిత్ర వింటే జాతకాల వల్ల వచ్చే కొన్ని దోషాలు ఉంటాయే, కొన్ని దరిద్ర జాతకాలు ఎవడు మార్చలేడు. ఎన్ని జపాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని ప్రదక్షిణలు చేసినా కొన్ని దోషములు అంత తేలిగ్గా పోవు. అటువంటి దోష పరిహారం కోసం ఈ కథను వినాలి, రైవత మను చరిత్రని. ఈ రైవత మనువు కాలంలోనే భృగు మహర్షికి ఖ్యాతి అని ఒక భార్య ఉన్నది. ఆ ఖ్యాతికి భృగువుకి లక్ష్మీదేవి కూతురుగా పుట్టింది. అందుకే లక్ష్మీదేవికి అప్పటి నుంచి భార్గవి అని పేరు వచ్చింది. భృగువు కూతురు గనక భృగోహో అపత్యం స్త్రీ భార్గవి. భృగువు కూతురు గనక భార్గవి. శ్రీ మహావిష్ణువుని వక్షస్థలమే తన్నాడు భృగువు. ఇక్కడ ఒక చిన్న తమాషా చెప్పాలి. ఇది చాలా గొప్ప మంత్రం, మీ అందరి చేత చెప్పిస్తాను, కదలకుండా కూడా వినండి. ఈ మంత్రం చేసుకుంటే ఎటువంటి ఐశ్వర్యం వస్తుందో మీకే తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద భృగువు తన్నాడు తెలుసు కదా మీకు. దానికి గల కారణం ఏంటంటే శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద శ్రీవత్సం అని ఒక పుట్టుమచ్చ ఉంది. లాంఛనం అంటారు దీన్ని. ఈ వత్సం నుంచి పుట్టాడు గనక భృగువు విష్ణువు కొడుకు. అసలు శ్రీవత్సం అనే పుట్టుమచ్చ నుంచి పుట్టాడు భృగువు. ఆ భృగు వంశస్థులందరూ కూడా శ్రీవత్స గోత్రులు అయ్యారన్నమాట. అది శ్రీవత్స గోత్రం పుట్టుక యొక్క అసలు కారణం. అందుకే శ్రీవత్స గోత్రంలో పంచాక్షర ప్రవరాలు అందరూ ఏమనుంటుంది? భార్గవ అంటే భృగు సంబంధమైన. రెండవది చ్యవన అంటే చవన మహర్షి, భృగు మహర్షి కొడుకు ఒక ఆడు చవనుడు అనమాట. ఆప్రువాన, ఔరవ, జామదగ్ని ఈ 5గురు కూడా పంచాక్షర ప్రవరాలతో శ్రీవత్స గోత్రం అంటే. కాబట్టి శ్రీవత్స గోత్రం అంటే సామాజిక డైరెక్ట్ విష్ణుమూర్తి వక్షస్థలం నుంచి పుట్టుకొచ్చిన వాడు. అందుకే వాళ్ళకి నమస్కారం చేస్తే సగం పాపాలు పోతాయి. అందుకే మీరు నాకు దండం పెడతారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ భృగు మహర్షి వక్షస్థలం మీద తన్ని కూడా బతికాడంటే కారణం మీకు అర్థమైందా? ఆయన పుత్రుడు గనక, విష్ణుపుత్రుడు గనకే మన కొడుకు మనల్ని ఎప్పుడైనా చిన్నపిల్లాడు తంతే మనం కోపగిస్తామా? ఎరా నా వక్షస్థలం మీద తంతావట్రా అని ఒక దెబ్బ కొట్టేవాడు చంపడు తన కొడుకు గనక. అలాగే విష్ణు అందుకు క్షమించాడు. సరే, దానివల్ల వచ్చిన గొడవ మీకు తెలుసు. లక్ష్మీదేవి ఆయన విడిచిపెట్టేసింది ఒక యుగంలో. అప్పుడు భృగువు పశ్చాత్తాపంతో ఎంత పాపం చేశాను, సాక్షాత్తు మహానుభావుడిని శ్రీమన్నారాయణుడిని కన్న తండ్రిని తన్నాను, తనడం వల్ల లక్ష్మీదేవి ఆయన్ని విడిచిపెట్టింది. భార్యాభర్తలను విడదీయడం మహాపాపం. ఆ పాపం బ్రహ్మహత్యా పాపం కంటే ప్రమాదం. ఇప్పుడు నేను ఏం చేస్తే ఈ పాపం పోతుంది అని వెంటనే లక్ష్మీదేవి కోసం ఒక అద్భుతమైన మంత్రంతో జపం చేశాడు, తపస్సు చేశాడు. ఆ మంత్రములకు వ్యూహలక్ష్మి మంత్రం అని పేరు. వెంకటేశ్వర స్వామి వక్షస్థలం మీద ఉంటుంది వ్యూహలక్ష్మి. ఆ మంత్రం ఇప్పుడు విచార చెప్పిస్తాను, మీరు అందరూ కూడా అనండి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు చెప్పే మంత్రం వరసగా నేను చెప్పే కానండి 3 సార్లు చెప్పిస్తాను. వ్యూహలక్ష్మి మంత్రం అన్నమాట. ఓం శ్రీ ఓం శ్రీ ఓం నమః ఓం నమః పరమలక్ష్మ్యై పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై విష్ణువక్షస్థితాయై విష్ణువక్షః విష్ణువక్షః స్థితాయై స్థితాయై రమాయై రమాయై ఆశ్రితతారకాయై ఆశ్రితతారకాయై నమో నమో వంధిజాయై వంధిజాయై నమః. నమః. మళ్ళీ రెండోసారి ఓం శ్రీ ఓం నమః ఓం శ్రీ నమః పరమలక్ష్మ్యై పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై విష్ణువక్షస్థితాయై రమాయై రమాయై ఆశ్రితతారకాయై ఆశ్రితతారకాయై నమో నమో వంధిజాయై వంధిజాయై నమః. నమః. ఓం శ్రీ ఓం నమః ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మ్యై పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై విష్ణువక్షస్థితాయై రమాయై రమాయై ఆశ్రితతారకాయై ఆశ్రితతారకాయై నమో నమో వంధిజాయై వంధిజాయై నమః. నమః. ఇది వ్యూహలక్ష్మి మంత్రం. స్వయంగా శ్రీ మహావిష్ణువు ఈ మంత్రాన్ని రచించి లక్ష్మీ మంత్రాన్ని భృగువుకి ఇచ్చాడు. భృగువు దీనిని 5 లక్షల పర్యాయాలు జపించాడు. మనం అంత చేయలేకపోయినా కనీసం రోజు ఉదయం పూట భక్తితో స్నానానంతరం 108 ఓపికంటే 1000 కనీసం ఒక 11 పర్యాయాలు జపిస్తే జీవితంలో ఎప్పుడూ భక్తికి ఉండదు. ఈ మంత్రం మహిమని నేను కొన్ని వేల మంది శిష్యుల మీద ప్రయోగించి చూశాను. ఇంకా ఈ దరిద్రపు జాతకుడికి జీవితంలో ఎక్కడ అన్నం పుట్టదనుకున్నవాడు కూడా ఈ ఉపదేశం పొందిది చేశాక వాడు మహా ఐశ్వర్యవంతుడయ్యాడు. అంత గొప్ప మంత్రం ఇది. స్కాంద పురాణంలో ఉంటుంది, అనేక పురాణాల్లో ఉంటుంది, మంత్రశాస్త్రంలో ఉంటుంది. ఈ వ్యూహలక్ష్మి మంత్రం గురూపదేశం లేకుండా చేయకూడదు. అందుకే ఇప్పుడు మీ అందరికీ ఈ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి ఆలయం కాలిఫోర్నియా మిల్పిటాస్ ఆలయంలో మీకు స్వయంగా ఉపదేశించాను. కారణం మీరు అదృష్టవంతులు ఈ పోటీ కూడా ఉన్నారు కాబట్టి. ఈ పరమ పవిత్రమైన రోజు అనమాట. ఈ మంత్రం గురూపదేశం కనుక ఈ రోజు నుంచి మీరు నిశ్చింతగా చేసుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు కూడా చేసుకోవచ్చు. సాయంత్రం పూట కూడా కాస్త కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి శుచిగా మాత్రం చేయండి. అశుచిగా మాత్రం ఈ మంత్రం చేయకూడదు. ఈ మంత్ర ప్రభావం ఎటువంటిదో మీరు చూస్తారు. ఈ మంత్రం 11 లక్షల పర్యాయాలు జపించడం వల్ల పూర్వకాలంలో శుక్రాచార్యుడు రాక్షసులకు గురువయ్యాడు. ఇంద్రుడు ఈ మంత్ర జపం చేయటం వల్ల జంభాసురుడిని జయించిన తర్వాత మళ్ళీ రాజ్యాన్ని శాశ్వతంగా పొందగలిగాడు. వాళ్ళు వీళ్ళని కాకుండా ఎందరో ఈ మంత్రానుష్ఠానం చేసి తరించారు. ఉపదేశము అంటే అర్థం ఏంటో తెలుసా? ఉపదేశ ఆద్యోచ్చారణం. ఆద్య అంటే మొట్టమొదటి ఉచ్చారణం. గురువుగారు ఎదురుగుండా కూర్చుని ముందు ఆయన ఉచ్చరిస్తే అప్పుడు మీరు విని నేర్చుకుంటే దానికి ఉపదేశం అని పేరు. అది లేకుండా మాత్రం మంత్రం చేయకూడదు. ఇప్పుడు భృగు ఆ మంత్రాన్ని చేయగానే ఆదిలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది. పద్మప్రియ ఆవిడ. తామర పువ్వులు అంటే చాలా ఇష్టం. పద్మం మీద కూర్చుని చేతిలో పద్మం పట్టుకుని పద్మవర్ణంతో పద్మప్రియ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోని ఆయన అంది. అప్పుడు ఆయన, అమ్మా జగన్మాత, నీ పాద పద్మాలు గట్టిగా పట్టుకుని ఏడుస్తూ అడుగుతున్నాను. నిన్ను నీ భర్తని దూరం చేసి మహాపాపం మూటగట్టుకున్నాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా నిన్ను మళ్ళీ ఆయనకిచ్చి కన్యాదానం చేయాలని నా కోరిక. నా ఇంట నాకు కూతురిగా పుట్టు అన్నాడు. తథాస్తు. నువ్వు ప్రతి పూర్ణిమ నాడు శ్రీ సూక్తంతో పంచద్రవ్యాలతో అభిషేకించు. పంచద్రవ్యాలంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. ఈ 5 ప్రతి పూర్ణిమ నాడు బంగారంతో తయారు చేసిన నా విగ్రహాన్ని, అంటే మీరు బంగారం లేకపోయినా వెండితోనే చేసుకోవచ్చు, పర్వాలేదు, డబ్బులుంటే చేసుకోవచ్చు, బంగారం అనుకోండి, ఏదో ఒక విగ్రహం మొత్తం మీద అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకో. సంవత్సరం తిరగకుండా నీకు కూతురుగా పుడతానని. వెంటనే అలాగే 12 పూర్ణిమలు చేశాడు. 12 పూర్ణిమలు అవగానే ఆవిడ అన్నమాట ప్రకారంగా శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు కూతురిగా పుట్టింది. అదనమాట అసలు వరలక్ష్మి వ్రతం అంటే. అదే మీకు పూర్ణిమకు ముందు శుక్రవారం నాడు ఖ్యాతికి భృగువుకి కూతురుగా పుట్టింది.
భృగువు కూతురు కనుక భార్గవి అయ్యింది. ఈ విధంగా భార్గవిగా పుట్టి వరలక్ష్మి వ్రతం అనే వ్రతాన్ని ఏర్పాటు చేసి నాయన ఇది ఇష్టోత్తరుడు చేసుకోండి. అప్పుడు ఆయన తన కూతురు కనుక ఈమెను విష్ణువు దగ్గరికి మళ్ళీ క్షీరసాగరానికి తీసుకెళ్లి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి రుణం తీర్చున్నాడు. ఎంత అదృష్టవంతుడు! విష్ణువుకి కొడుకు, లక్ష్మికి తండ్రి అయ్యాడు. మళ్ళీ ఈ లక్ష్మిని పట్టుకెళ్ళి విష్ణువుకి ఇచ్చి తండ్రికి మామగారు అయ్యాడు. ఈ యోగం అడుగుపడుతుంది అదనమాట మహాయోగం అంటే. ఇది ఒక విచిత్రమైన వరస. అందుకే విష్ణుమూర్తికి చాలా విచిత్ర వరసలు. మామ మామ అని పేరు. అనగా ఏమిటి? విష్ణుమూర్తి పాదాల నుండి గంగ పుట్టింది. ఈ గంగకి సముద్రుడు భర్త అయ్యాడు. కాబట్టి ఇప్పుడు సముద్రుడు ఏమయ్యాడు? విష్ణువుకి అల్లుడయ్యాడు. గంగ ఆయన కూతురు కాబట్టి. మళ్ళీ సముద్రుడికి లక్ష్మీదేవి కూతురు. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం అంటున్నాం. లక్ష్మీదేవిని సముద్రుడు మళ్ళీ విష్ణువుకి ఇచ్చాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమయ్యాడు? మామగారికి మామగారు అయ్యాడు. అందుకని మామ మామ అని పేరు. మీరు అలా అవ్వకండి. ఆయన కుదురుతుంది, మనకు కుదరదు. ఆయన పరమాత్ముడు సర్వాంతర్యామి, ఆయన కానిది లేదు కనుక. ఆ విధంగానే విష్ణువు పుత్రుడు భృగువు, భృగువు కూతురు లక్ష్మి, మళ్ళీ లక్ష్మీదేవిని విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల తండ్రికి మామగారు అయ్యే యోగం పట్టింది. ఈ విధంగా 5వ మనువు కాలంలో, రైవత మనువు కాలంలో విష్ణుమూర్తికి ఆయన మామగారు అయ్యాడు. భార్గవికి మూలకారకుడు అయ్యాడు. వరలక్ష్మి వ్రత స్థాపకుడు అయ్యాడు. ఇంకా రేపు మనం ఆఖరి రోజు కాలంలో వైవస్వత మనువుని తక్కిన వాళ్ళని లఘువుగా సమయం ఎలా వెళ్ళిపోయిందో 7 రోజుల కాలంలో 6 రోజులు టక్కన వెళ్ళిపోయింది. రేపటి రోజు అపూర్వమైన మరొక కథ ఉంది. ఆరోగ్యమునిచ్చే సూర్య భగవానుడి కథ రేపు వస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్దని. మాకు ఆరోగ్యం కావాలండి అనుకున్న వాళ్ళు రేపు రండి. మేము అనారోగ్యం ఇంట్లో పడి ఉండాలనుకున్న వాళ్ళు రేపు మానేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.